క్రోమ్ ఓపెన్ చేసి థంబ్నెయిల్ మార్చారు కదా. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై లైవ్ సెషన్. స్టక్ అవుతుంది, ఒకసారి స్టేబుల్ ఎలా మార్చు. వీడియో స్టక్ అనిపిస్తుంది. అలాగను. సో ఎండోమెంట్లో ప్రతిరోజు మనం కండక్ట్ చేస్తున్నటువంటి లైవ్ సెషన్లో ఈరోజు కూడా మనం హిందూయిజం ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ పేపర్ 2 నుంచి హిందూ పురాణాలు, రామాయణం మహాభారతం చదివితే అర్థమవుతుంది. కానీ ఇది చదివితే అర్థమవుతుంది, కానీ కన్ఫ్యూజన్ మరియు ఒక దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ఇంకో దగ్గర కంటెంట్, ఆ కంటెంట్ ఈ కంటెంట్ అంటే స్టోరీస్ అనేది పురాణంలో భాగవతంలో చెప్పినది, ఏమన్నా భాగవతంలో చెప్పబడింది, అలాగే రామాయణంలో చెప్పబడింది, తర్వాత మహాభారతంలో చెప్పబడినవి 3 కూడా దీంట్లో యాడ్ అయి ఉంటుంది. ఒకసారి వాయిస్ చెక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మే ఆడిబుల్ క్లియర్లీ? సో అలా ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంటారు. కానీ నేనేం చేస్తున్నా అంటే వన్ డే ఫైన్ మార్నింగ్ మీకు ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఏ పురాణంలో ఏ కాన్సెప్ట్ ఉంది, దాంట్లో సంబంధించినటువంటి షార్ట్ కట్లన్నీ చెప్పి దాని గురించి క్లియర్ ఒక వీడియో చేస్తే మీకు ఒక సంపూర్ణమైన అవగాహన వస్తుంది. సో రైట్. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం భాగవతంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు పురాణాలు, హిందూ పురాణాల్లో ఉన్నటువంటి 3 పురాణాల గురించి నేను తెలుసుకున్నాం. ఈరోజు ఇంకో 2 పురాణాల గురించి తెలుసుకున్నాం. హిందూ పురాణం వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ ది ఎగ్జామినేషన్. దీంట్లో ఈరోజు తెలుసుకున్న వాయు పురాణం, దీన్నే శివ పురాణం అంటాం, మరియు భగవత్ పురాణం. ఈ 2 పురాణాల గురించి 30 క్వశ్చన్స్ మనం తీసుకోవడం జరిగింది. వాటి గురించి క్లియర్గా మనం సెషన్ చూద్దాం. సో దిస్ ఈజ్ అవర్ సెషన్. సో డైలీ లైవ్ టెస్ట్లో హిందూ పురాణాస్లో సంబంధించినవి ఈరోజు సెషన్లో వాయు పురాణం మరియు భగవత్ పురాణం. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ కోర్స్, వీ నో వెరీ వెల్ అబౌట్ దట్. దీని గురించి అందరికీ తెలుసు కాబట్టి ఇంకా మనం కోర్స్ క్లాస్లో మాట్లాడదాం. సో without delay we should begin the session. Okay, so right. PR అకాడమీలో ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. యా, సూర్యబాబు గారు, సూర్య గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే తిరుపతిరావు గారు గుడ్ మార్నింగ్, జయశ్రీ గుడ్ మార్నింగ్, అలాగే హ్యాపీ గారు గుడ్ మార్నింగ్, డాక్టర్ బాబు గారు గుడ్ మార్నింగ్, ఉపేంద్ర గారు గుడ్ మార్నింగ్. సో సెషన్ మనం స్టార్ట్ చేద్దాం. మరి వితౌట్ డిలే ఏమైనా ఉంటే సెషన్లో మనం మాట్లాడుకుందాం వాటన్నిటి గురించి. సో జస్ట్ వీ షుడ్ బిగిన్ ది సెషన్. శివ పురాణం ప్రకారం శివుడు మొదటే ఏ రూపంలో ఆవిర్భవించాడు? సో శివుడు ఏ రూపంలో ఆవిర్భవించాడు అంటే మనకి మహావిష్ణువు కానీ శివుడు కానీ అనేక రూపాలు ఉంటాయి. బ్రహ్మదేవుడికి ఒక రూపమే కదా, కానీ శివుడికి మహావిష్ణువుకి ఏంటంటే ఈయన లయకారుడు, ఆయన సృష్టికి కాపలధారుడు కాబట్టి సృష్టిని రక్షించేవాడు. సో ఈ ఇద్దరిలో అనేక రూపాలు ఉన్నాయి. సో ఈ రూపాయలు చూడండి, మహావిష్ణువులో 21 అవతారాలు, కానీ ముఖ్యంగా మనం 10 అవతారాలుగా మాట్లాడతాం. సో ఇంకా 11 అవతారాలు ఏంటంటే ఋషుల గురించి ఎక్కువ ఉంటాయి ఆ అవతారాల్లో. బట్ ఇక్కడ మనం ఈ మహా ప్రళయకారుడు అయినటువంటి శివుడు, ఆయన ఎత్తినటువంటి ఏది మొదటిది అనేసి ఇక్కడ అడగడం జరిగింది. శివుడు ఏ రూపంలో ఆవిర్భవించాడు అనేసి ఇక్కడ అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, అర్ధనారీశ్వరుడు, నటరాజు, జ్యోతిర్లింగం, నీలకంఠుడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? రైట్, కమన్ క్విక్. చెప్పండి అమ్మా. సో అర్ధనారీశ్వరుడా, నటరాజ,
లేదంటే జ్యోతిర్లింగమా, నీలకంఠుడా, ప్రతి ఒక్కదానికి మనం ఎక్స్ప్లెనేషన్ అందిద్దాం. అయితే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చూసేటప్పుడు ఆప్షన్స్ మనం క్లియర్గా గమనించాలి. ప్రతి ఒక్క క్రైటీరియాలో ఏ క్రైటీరియాలో ఏముంది దాని గురించి ప్రతిరోజు మనం ఎక్స్ప్లెనేషన్ కూడా అందిస్తున్నాం. ఎందుకంటే మనం అనుకున్నటువంటి ప్రతి ఒక్క పర్సన్లో క్లియర్ కాన్సెప్ట్ రావాలి, ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ తీసుకురావాలి. హిందూయిజం ఫిలాసఫీ అనేది ప్రతి ఒక్కరు కొంచెం చాలామంది సార్ జనరల్ స్టడీస్ దీంట్లో సూపర్ నేను చేస్తున్నాను, కానీ ఇదో కొత్త సబ్జెక్ట్ నాకు సార్, మరి దీంట్లో ఎలా నేను గెయిన్ అవ్వాలి ఎక్కువ మార్క్స్. కొంతమంది ఏమంటున్నారు, హిందూయిజం ఫిలాసఫీ ఈజ్ ద నాకు ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఫర్ మీ, బట్ పేపర్ 2 పేపర్ 1 అనేది నాకు డిఫికల్ట్ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క భావం అయితే మాట్లాడుతున్నాను. నేను దేనికి అంటే కాదనట్లేదు, కానీ ఎక్కడ విషయం ఏంటంటే ఏది మనం చదివినా కూడా మనం గుర్తుండిపోయేలాగా ఇక్కడ క్లియర్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవ్వాలి అంటే మనం దాని విధంగా వెళ్ళాలి. సో రైట్. సో ఇప్పుడు ఆప్షన్ చూస్ చేయండి అమ్మా. ఎస్, రైట్. చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చేశారు. రైట్. Come on, quick. Right answer. Right. See, జ్యోతిర్లింగం. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ జ్యోతిర్లింగం. మరి జ్యోతిర్లింగం అన్నాం కదా. సో రైట్. గుడ్, వెరీ గుడ్. దట్స్ ఫైన్. ఒక్క నిమిషం. అది బెట్స్ ఒకసారి చెక్ చేయి. ఒక్క సెకండ్ ఫ్రెండ్స్, ఇది వాల్యూమ్ పెంచుతున్నాను. సార్ చెక్ చేయొచ్చు దీంట్లో. మై డియర్ ఫ్రెండ్, జస్ట్ ఎ సెకండ్. Only few minutes, only 1 minute please. చెప్తాను, జస్ట్ ఎ సెకండ్ ఫ్రెండ్స్. Wait.
తీసుకుని తీసి చెప్తాను, దాంట్లో ఎక్కడ ఉంది చెక్ చేయ ఒకసారి. ఓకే, ఐ విల్ కంటిన్యూ. ఒకసారి చెక్ చేయి, దేంట్లో ఉంటుంది. జస్ట్ వెయిట్. ఎస్, ఫైన్ నౌ. సారీ, స్మాల్ డిస్టర్బెన్స్. ఓకే, రైట్. ఇక్కడ మనం అర్ధనారీశ్వరుడు అనేసి అంటాం, రైట్. మరియు నటరాజు అంటాం, జ్యోతిర్లింగం నీలకంఠుడు. సో ఆ రైట్ ఆన్సర్ ఇస్ జ్యోతిర్లింగం అని పెట్టారు. వెరీ గుడ్. అర్ధనారీశ్వరుడు అంటాం. ఎప్పుడు అర్ధనారీశ్వరుడు అనేసి అంటాం అంటే శివుడు మరియు పార్వతి ఓకే ఏకైక రూపాన్ని మనం ఏమంటామంటే అర్ధనారీశ్వరుడు అనేసాం. కానీ అర్ధనారీశ్వరుడు శివుడు యొక్క మొదటి రూపం కాదు. సో రూపాలు ఎత్తిన తర్వాత సో తన భార్యని తన సగభాగాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్న తర్వాత అర్ధనారీశ్వరుడు అనేసి మనం చెప్పడం జరిగింది. నటరాజు అనేది ఎప్పుడు జరుగుతుంది? నటరాజు అనేది నృత్యానికి, విశ్వ నృత్యానికి ఇది ఒక రూపం. సో కాబట్టి ఇది కాదు. సో నీలకంఠుడు, నీలకంఠుడు అని ఎప్పుడు పేరు వచ్చింది అంటే ఎప్పుడైతే హాలాహాలాన్ని మింగి సముద్రంలో ఉన్నటువంటి సముద్ర మథనం చేసేటప్పుడు వచ్చినటువంటి విషం ఏదైతే హాలాహలం వచ్చిందో దాన్ని ఈ ఒకవేళ సృష్టిలో విడిచిపెడితే సృష్టి అంత వినాశనం జరుగుతుంది అని ఉద్దేశంతో పరమేశ్వరుడు ఆ హాలాహాలాన్ని తీసుకోవడం జరిగింది. సో అప్పుడు సృష్టిని కూడా రక్షించడం జరిగింది. సో అందువలన ఆయనకి నీలకంఠుడు అనేసి, ఈ కంఠం ద్వారా నీల రంగంలో ఏర్పడడం వల్ల, హాలాహలం రంగంలో ఏర్పడడం వల్ల ఆయన నీలకంఠుడు అనే పేరు వచ్చింది. సో రైట్ ఆన్సర్ ఈజ్ వాట్? సో జ్యోతిర్లింగం అనేది రైట్ ఆన్సర్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్. శివుడు నీలకంఠుడు అనే పేరు రావడానికి గల కారణం ఏమిటి? ఇప్పుడే మనం డిస్కషన్ చేసాం. శివుడు నీలకంఠుడు అని పేరు రావడం గల కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ శివ బీయింగ్ కాల్డ్ నీలకంఠ? అమృతం సేవించడం వల్ల వచ్చిందా? లక్ష్మీదేవిని వివాహం చేసుకోవడం వల్ల వచ్చిందా? తపస్సు చేయడం వల్ల వచ్చిందా? సముద్ర మథనం సమయంలో విషాన్ని మింగడం వల్ల వచ్చిందా అనేసి ఇక్కడ అడగడం జరిగింది. 4 ఆప్షన్. సో మై డియర్ ఫ్రెండ్స్, చూస్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? అమృతం అంటే యాక్చువల్లీ సముద్ర మథనం సమయంలో మానవులు దేవతలు మరియు రాక్షసులు ఇద్దరు కూడా ఏం చేస్తారంటే పోటీ పడతారు. దేని పోటీ పడుతున్నారంటే అమృతాన్ని సేవించడానికి, రైట్? అమృతాన్ని సేవించడానికి పోటీ పడతారు. సో ఈ పోటీ పడే సమయంలో ఒకవైపు రాక్షసులు, ఒకవైపు మరియు ఒకవైపు దేవతలు. మొట్టమొదటిసారిగా దాని నుంచి ఏమొచ్చింది అంటే హాలాహలం వచ్చింది, విషం వచ్చింది. తర్వాత అమృతం వస్తుంది. అమృతం తాగితే ఏమవుతుందంటే మరి వారికి చావు అనేది ఉండదు, ఎప్పుడు కూడా యవ్వనంలోనే ఉంటారు. కాబట్టి సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే యవ్వనం ఉంటుంది. కాబట్టి వారు అనుకున్నటువంటి ఉద్దేశం సో వారు అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాక్షసులు కానీ వారు దాన్ని తీసుకుంటే సృష్టి వినాశనమే తప్ప సృష్టిలో మరి ధర్మం ఉండు, అధర్మమే ఉంటుంది. కాబట్టి అది చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. కాబట్టి అప్పుడు మహావిష్ణు మోహిని రూపాన్ని ఎత్తి దాన్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరిని? సో ఈ రాక్షసులందరూ మోహిని వైపు వెళ్ళడం, చివరికి ఒకే ఒక రాక్షసుడు ఏంటంటే అమృతం తాగడం అనే మా దేవతల రూపంలో వచ్చి తాగడం జరగడం వల్ల అప్పుడు మహావిష్ణు తన సుదర్శన చక్రంతో ఆ శిరఛేదం చేయడం జరుగుతుంది. అది కూడా మనకు తెలుసు. సో అమృతం సేవిస్తే ఏమవుతుంది అంటే హాలాహాలం. సో శివుడు నీలకంఠుడు అనే పేరు అమృతం సేవిస్తే రాదు. సో సముద్ర మథనంలో విషాన్ని మింగడం వల్ల పరమేశ్వరుడికి ఏంటంటే నీలకంఠుడు అనే పేరు రావడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. తపస్సు చేస్తే ఇంకేం పెరుగుతుంది? మనలో తపోశక్తి పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది. సో తపస్సు చేయడం వల్ల కాదు. లక్ష్మీదేవిని నివాసం చేసుకోవడం, సో అది కూడా కాదు. ఓకే, నెక్స్ట్. సతీదేవి తన తండ్రి దక్షుడి యజ్ఞంలో ఎందుకు అగ్నిలో దూకింది? మరేం చేయవద్దు. సతీదేవి తన తండ్రి దక్షుడి యజ్ఞం నిర్వహించాడు. దక్షుడు యజ్ఞం నిర్వహించేటప్పుడు ఏం చేశాడంటే అప్పుడు సతీదేవి అంటే ఎవరు? పరమేశ్వరుడు యొక్క భార్య. ఎవరమ్మా? పరమేశ్వరుడు భార్య. సో పరమేశ్వరుడు
ఈ దక్షుడు యజ్ఞం చేసేటప్పుడు తన కూతుర్ని కానీ అల్లుడిని కానీ పిలవడం జరగదు. సో సతీదేవి ఏమనుకుందంటే తన తండ్రే కదా యజ్ఞం, అంత పెద్ద యజ్ఞం నిర్వహిస్తున్నారు, మన ఇంట్లో ఏదైనా పండుగలు కానీ జరిగితే ఖచ్చితంగా కూతురు అల్లుళ్ళకి మనం పిలుస్తాం. అలాగే ఎక్కడ దక్షుడికి ఉన్నటువంటి అహంకారంతో తన కూతురికి అల్లుడు పరమశివుడు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే శివుడు భక్తుడు, బ్రహ్మ భక్తుడు. కానీ శివుడికి మీరు కథ అంతా చదివితే ఈ సృష్టి అంతా ఏర్పడితే శివుడికి భక్తుడు అయిన వాడు విష్ణువుకి అగ్నిష్ఠ, విష్ణువుకి భక్తుడైన వాడు శివుడికి అగ్నిష్ఠగా ఉంటారు. సో మొత్తం కథ అంతా చదివితే. కానీ ఎక్కడ కూడా అదే జరుగుతుంది. ఆయన మహావిష్ణువు పెద్ద భక్తుడు, బ్రహ్మకి పెద్ద భక్తుడు, కాబట్టి శివుడు అంటే ఇష్టం ఉండదు. కాబట్టి తన కూతురికి మరి అల్లుడికి పిలవకపోవడం వల్ల కూతురు సరే తండ్రే కదా నిర్వహిస్తున్నాడు, దాంట్లో వెళ్తే తప్పు ఉందని కూతురు వెళ్తే కూతురికి కనీసం పట్టించుకోలేదు ఎవరు, దక్షుడు. ఈ దక్షుడు పట్టించుకోక కూతురుని అవమానించడం జరుగుతుంది. కూతుర్ని అవమానించడం అంటే పట్టించుకోకపోవడమే చాలా అవమానంగా భావిస్తుంది. తర్వాత తన భర్త అయినటువంటి శివుడు గురించి చాలా అంటే మనసుకి గాయపరిచేలా మాట్లాడడం. సో అలా మాట్లాడడం వల్ల అవమానంగా భావించి కోపంతో అప్పుడు ఈ యజ్ఞంలో తను నిర్వహిస్తున్నటువంటి యజ్ఞంలోనే ఎవరండి సతీదేవి ఆ యజ్ఞంలోనే దూకడం జరుగుతుంది. సో తన శరీరం మొత్తం కూడా ఆ అగ్నిలో దహనం అయిపోతుంది. సో అప్పుడు పరమేశ్వరుడు తనలో ఉన్నటువంటి ఉగ్రరూపాన్ని చూపించి అప్పుడు ఈ యజ్ఞం మొత్తం కూడా సర్వనాశనం చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ ఏంటి, తన సోదరుడి కోరిక మేరకు ఇంద్రుడి ఆజ్ఞ మేరకు శివుణ్ణి అవమానించినందుక వరం పొందడానిక. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో రైట్, శివుణ్ణి అవమానించినందుకు అంటే తన భర్తని అవమానించడం వల్ల తను అగ్నిలో దూకడం అనేది జరిగింది. ఎవరు, సతీదేవి. గుర్తుపెట్టుకోండి, శివుడి యొక్క మొదటి భార్య కూడా సతీదేవి. మనం పార్వతి అంటాం, వచ్చే జన్మలో తన భార్యగా పొందుతాడు పార్వతిగా, పార్వతి నామధేయంతో వస్తుంది. ఓకేనా. కానీ ముందు తన పేరు ఏమిటంటే ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సతీదేవి. శివుడు మొదటి భార్య కాదు. సో భార్య మొదటి పేరు ఏంటంటే సతీదేవి. మొదటి భార్య అని కూడా అనకూడదు, ఎందుకంటే ఒకే భార్య కాబట్టి. సో రైట్, రెండో భార్య కూడా ఉంటుంది, మరి గంగాదేవి ఉంటుంది కదా, దాని గురించి తర్వాత మాట్లాడదాం. రైట్, శివుడు యొక్క మొదటి భార్య చూడండి, ఇప్పుడే మనం మాట్లాడాం. శివుడి యొక్క మొదటి భార్య ఎవరు అనేసి అడగడం జరిగింది. మొదటి భార్య రెండో భార్య అంటే ఈ జన్మ ఎత్తడం కదా. సో ఆ జన్మలో ఒక పేరు ఉంటే ఇంకొక జన్మలో ఇంకో పేరు ఉంటుంది. సో దాని గురించి అక్కడ అడగడం జరిగింది. పార్వతి, సరస్వతి, లక్ష్మి, సతీదేవి. సో ఇక్కడ పార్వతి అంటే ఈ శివుడికి రెండో భార్య ఎవరు, పార్వతీదేవి. ఎవరండి, పార్వతీదేవి శివుడికి రెండో భార్య. అంటే సతీదేవి ఆ జన్మలో దక్షుడి కూతురుగా పుట్టిన తర్వాత యజ్ఞంలో ఎప్పుడైతే తన దహనం అయిపోతుందో ఇంకొక జన్మలో తను పార్వతిగా పుట్టి శివుడిని జపం శివుడి యొక్క ధ్యాసలు ఉంటూ శివుడి యొక్క భక్తిలో ఉంటూ శివుడికి మళ్ళీ భర్తగా పొందుతుంది. ఎవరంటే పార్వతీ దేవి. సరస్వతి బ్రహ్మదేవుడు యొక్క భార్య, మరి లక్ష్మి మహావిష్ణువు యొక్క భార్య. సో సతీదేవి ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో సతీదేవుడు ఎవరు, దక్షుని కుమార్తె సతీదేవి. పర్వతుల మహారాజు కూతురు కాబట్టి పార్వతి అని వచ్చింది. ఇక్కడ దక్షుని మహారాజు కూతురు, దక్షుని కూతురు ఎవరు అంటే సతీదేవి. సో ఈ సతీదేవి కదా శివుడు మొదటి భార్య. ఎప్పుడు యజ్ఞగుండంలో దూకి తనని తను దహనం చేసుకుంటుంది. ఎవరంటే సతీదేవి. ఎందుకు, తన భర్తని అవమానించడం వల్ల. సో రైట్ ఆన్సర్ ఈజ్ వాట్, సతీదేవి ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్, చాలా మంది పర్ఫెక్ట్ రాశారు. రైట్, సతీదేవి, సూపర్ సూపర్. ఇంకొక అడుగు ముందుకు వేద్దామా మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఏదైనా 4 ఆప్షన్లో మీకు కొంత దాని గురించి సబ్జెక్ట్ గురించి అవగాహన ఉన్నాయంటే ఆ కంటెంట్ అనేది ఆన్సర్ చేసాడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ నలుగురు తెలుస్తుంది. రెండోది ఏంటంటే అందరికీ మరి కొంచెం నేను బాగా చదవాలి, వాళ్ళగా ఇంకా చదవాలి, మిగతా కూడా మోటివేటెడ్గా ఉంటుంది. సో రైట్, సో ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, శివపురాణంలో ప్రస్తావించబడినటువంటి లింగాన్ని
పూజించే విధానం దేన్ని సూచిస్తుంది? చూడండి, శివ పురాణంలో ప్రస్తావించబడింది అనమాట. ఏంటని? లింగాన్ని మనం పూజిస్తున్నాం కదా, సో లింగాన్ని పూజించే ఏ విధానంలో దాన్ని పూజిస్తుంది, దేన్ని సూచిస్తుంది? కర్మకాండలు, శివుడి మానవ రూపాన్ని, శివుడు నిరాకార రూపాన్ని, ప్రార్థనలు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చేయాలి. దీని గురించి నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను, బట్ మీ ఆన్సర్ తెలియజేసిన తర్వాత నేను డీటెయిల్ చెప్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది లైక్ చేయలేదు వీడియోని. పిఆర్ అకాడమీ అంటే కొంత సపోర్ట్ మీకు అందిస్తుంది కదా, సో అందుకోసం వీడియోని కాస్త లైక్ చేస్తుంటే యూట్యూబ్ వాడు మనం ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, మీకు ఎంత సర్వీస్ ఇస్తున్నాము, ఎంత సపోర్ట్ చేస్తున్నామని చూడట్లే. ఎంతమంది అయితే లైక్ చేస్తున్నారో, వీడియోని షేర్ చేస్తున్నారో, స్టూడెంట్స్ పాజిటివ్ కామెంట్ ఇస్తున్నారో, అలాగే లైక్ చేసి నంబర్ ఆఫ్ కామెంట్స్ ఎప్పుడైతే ఇస్తారో దాన్ని ద బెస్ట్ కంటెంట్ అని భావించి 10 మంది షేర్ చేస్తున్నాడు. నేను లోపల ఎంత కంటెంట్ బాగా చెప్తున్నాడు వారికి అనవసరం. స్టూడెంట్ అంటే దాని ఉద్దేశం లైక్ ఎక్కువ ఉంటే దాన్ని బూస్టప్ చేస్తుంటాడు. సో అందుకోసం లైక్ చేయండి అనేసి అనడానికి మెయిన్ రీజన్ ఇదే, వేరే ఉద్దేశం అయితే కాదు. కర్మకాండాలు, శివుడి మానవ రూపం, శివుడి ఒక నిరాకార రూపాన్ని, ప్రార్థనలు. ఇప్పుడు దీని గురించి కర్మకాండాలు అనేది ఎప్పుడు చెప్తాం? ఏదైనా మన పూజలు, ఓకే, ఏదైనా ఇవి పూజలో ఒక భాగం మాత్రమే కర్మకాండాలు. ఏదైనా మనం పూజ చేస్తాం ఇంట్లో, కర్మకాండాలు ఎవరు? పెద్దోళ్ళు, పెద్దోళ్ళ కోసం మనం చేసినటువంటి కర్మకాండాలు ఎవరి కోసం చేస్తున్నాం? పెద్దవాళ్ళు, మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో పితృదేవులు. కానీ ఇది లింగం యొక్క స్వరూపమే కూడా కాదు, అసలు కర్మ అసలు అర్థమే కాదు. మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారి కోసం మనం చేసిన దానికి మనం ఏమన్నా కర్మకాండలు అంటాం కదా. మరి శివుడి యొక్క మానవ రూపాన్ని, శివుడు మానవ రూపంలో జన్మించాడు. సో శివుడు మానవ రూపం, లింగం మానవ రూపాన్ని ఎక్కడ కూడా సూచించలేదు. సో లింగం ఒక రూపం లేనిది. ఇప్పుడు చూడండి, మహావిష్ణు ఒక ఆలయానికి వెళ్తే విష్ణు ఒక రూపం ఉంటుంది, ఆంజనేయుడు ఒక రూపం ఉంటుంది, ప్రతి ఒక్క దేవుడు దేవతల రూపం ఉంటుంది. కానీ పరమేశ్వరుడికి మాత్రమే రూపం లేనిది. ఏ రూపంలో ఉంటుంది అంటే లింగ రూపంలో ఉంటుంది. అది కూడా ఒక పర్సన్ యొక్క శాపం వల్లే. ఒక తర్వాత మాట్లాడతాను గురించి. శివుడు నిరాకార రూపాన్ని, ఎటువంటి నిరాకారం అంటే ఆకారం లేనిది. సో ఈ రూపం, ఇప్పుడు మహావిష్ణువుకి రూపం ఉంటుంది, ఆంజనేయ స్వామికి రూపం ఉంటుంది, బ్రహ్మదేవుడికి రూపం ఉంటుంది, అలాగే ఈ 33,000 కోట్ల దేవతలకు అందరికీ రూపం ఉంటుంది. కానీ ఒకే పరమేశ్వరుడికి మాత్రం మనం పూజ చేసేటప్పుడు ఎటువంటి ఆకారం లేని రూపాన్ని, నిరాకార రూపాన్ని మనం పూజ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో శివుని యొక్క ఆది, దీన్ని ఏంటంటాం? ఆది మరియు అంతం లేని నిరాకారం. ఆది మరియు అంతం లేని రూపమే నిరాకార రూపం అంటారు. సృష్టికి మూలమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని సూచిస్తుంది. దీన్ని పరబ్రహ్మ స్వరూపంగా సూచిస్తుంది. ఏది? ఈ నిరాకార రూపాన్ని, ఎటువంటి ఆకారం లేను. మరి ప్రార్థనల వల్ల ఏమొస్తుంది? ఏవైనా పూజలు ఇది ఒక భాగమే. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. భగవంతుడా నన్ను కాపాడు, నన్ను రక్షించు, మరి నేను చేసిన పాపాలని తొలగించు అని అనేక విధాల పూజలు చేస్తుంటాం. సో ఆ పూజలు చేసినప్పుడు ప్రార్థన చేస్తాం. ఏదని? భగవంతుడా నీ తోడు, నీ యొక్క సహాయం, నీ యొక్క ఆశీస్సులు ఉండాలి, నీ యొక్క ఆశీర్వాదం ఉండాలి, నీ యొక్క కరుణ కటాక్షలు నా పైన ఉండాలని భగవంతుడికి మనం ప్రార్థన చేస్తాం. సో మరి నేను సార్ పుట్టినప్పటి నుంచి ఈ రోజులో నేను భగవంతుడు ప్రార్థన చేయలేదు అంటే అది మనకి ఎవరేమీ చెప్పలేము. సో శివుడు ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక రోజు భగవంతుడు ప్రార్థన చేసి వెళ్తారు. సో రైట్ ఆన్సర్ ఇస్ శివుడు నిరాకార రూపము అనేసి చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. శివపురాణం ప్రధానంగా ఎవరి యొక్క గొప్పదనాన్ని, చూడండి, ఎవరి యొక్క గొప్పదనాన్ని వివరిస్తుంది. శివపురాణంలో ఎవరి యొక్క గొప్పదనాన్ని గురించి? విష్ణువు, బ్రహ్మ, శక్తి, శివుడు. శక్తి అంటే అమ్మవారు. ఎవరో చెప్తాం అంజు, అమ్మవారు అని చెప్పవచ్చు. బ్రహ్మదేవుడు బ్రహ్మపురాణంలో చెప్తాడు. విష్ణుదేవుడు నిన్న మనం చదివాం. ఓకే, విష్ణు పురాణం దేనికి అంటాం? బ్రహ్మపురాణం అయిన తర్వాత రెండో పురాణంలో మనం చదివాం. సో బ్రహ్మపురాణం తర్వాత శక్తి అంటే అమ్మవారు. సో రైట్ ఆన్సర్ ఏంటవుతుంది? శివుడు.
శివుడు యొక్క గొప్పదనం గురించి ఇక్కడ ఈ పురాణంలో, అందుకోసం దీనికి వాయు పురాణం కూడా అనేసి అంటారు. అంటే వాయుదేవుడు ఇక్కడ బోధించాడు కాబట్టి వాయు పురాణం అనేసి అంటాం. విష్ణు గురించి ప్రార్థన ఉన్నప్పుడే కూడా, అయితే పరమేశ్వరుడు ఎవరికి ప్రార్థన చేస్తుంటాడు, ఎవరి గురించి తపస్సు చేస్తుంటాడు? రామ విష్ణు అవతారాన్ని. విష్ణు ఎవరి యొక్క తపస్సు చేస్తుంటాడు? నమశివాయ అని చెప్తుంటారు. సో ఈ పురాణం చెప్పడం జరిగింది, విష్ణు గురించి చెప్పడం జరిగింది, కానీ ఇది గొప్పతనం గురించి చెప్పలేదు. మహావిష్ణువుని ఇక్కడ ప్రార్థనలు చేస్తాడు. ప్రార్థనలు చేసి ఎవరు? పరమేశ్వరుడు మహావిష్ణువుకి ప్రార్థన చేస్తాడు, కానీ తన యొక్క గొప్పతనం మాత్రం ఎక్కడ చెప్పలేదు. మరి బ్రహ్మదేవుడు ఇది కూడా అంతే, సేమ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ద శివుడు ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, ఈశ్వరుడు. రైట్ రోబో గారు, ఎగ్జాక్ట్ ఆన్సర్. నిన్నటితో పాటు పోలిస్తే ఈరోజు శివపురాణం, భగవద్గీత పురాణం కొంచెం ఈజీ అండి. ఎందుకంటే ఇది స్టోరీ బేస్డ్, అది కాన్సెప్ట్ బేస్డ్, అన్నిటితో లింకప్ ఉంటుంది. ఇది ఒక ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది. శివపురాణం చాలా ఇండివిజువాలిటీ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అర్థమవుతుంది చదివితే. నెక్స్ట్, శివపురాణం ప్రకారం శివుడు మరియు పార్వతి యొక్క కుమారుడు స్కందుడు. అంటే ఈ స్కందుడికి ఇంకొక పేరు ఏంటంటే కార్తికేయుడు. ఎవరిని సంహరించాడు? ఎస్, శివపురాణం ప్రకారం ఇక్కడ అండర్లైన్ దిస్ పాయింట్ అనేసి అన్నట్టు చెప్తుంటాడు. చూసారండి, ఈ పురాణాలు వచ్చేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క పురాణానికి వచ్చే భావాలు మారిపోతుంది. అందుకోసమే శివపురాణం ప్రకారము టర్మ్స్ అండ్ కండిషన్స్ వుడ్ అప్లై అంటారు కదా. సో అలాగే శివపురాణం ప్రకారము శివుడు మరియు పార్వతికి ఒక కుమారుడు ఎవరు? కార్తికేయుడు. దాన్ని స్కందుడు అంటాం ఆయన్ని. మరి ఈ స్కందుడు ఎవరిని సంహరించడం జరిగింది? హిరణ్యాక్షుడికి సంహరించడం జరిగిందా? మహిషాసురుడా, లేదా రావణుడా, లేదా తారకాసురుడా? ఎవరిని? ఎస్, రోబో గారు ఎగ్జాక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఎవరు చేశారు? దాశరథి గారు, సూపర్. జయశ్రీ మేడం సూపర్. డాక్టర్ బాబు, త్రివేణి గారు, రోబో గారు, మనోహర్ నాయుడు సూపర్. అందరూ పర్ఫెక్ట్ చేశారు. బోర్డు తీస్తావా? దాని పీపీటీలోనే ఉంది కదా. పీపుల్ తీసి పెన్ డ్రైవ్ తెచ్చి, ఇంకో పెన్ డ్రైవ్లో స్టాప్ ఉంటుంది కదా, పెన్ డ్రైవ్ తెచ్చి పెట్టేసి. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? తారకాసురుడు. రైట్, ఎగ్జాక్ట్ ఆన్సర్. దీని గురించి కొంచెం మనం డిస్కషన్ చేద్దామా? ఓకే, ఒక్కసారి దీని గురించి డిస్కషన్ చేద్దామా? తారకాసురుని ఎక్కడ కాదు, ఇంకో తన సిస్టంలో, రమ్య సిస్టంలో. చేంజ్ చేయలేదు సేమ్. హిరణ్యాక్షుడు, ఈయన్ని ఎవరు సంహరించారు? కామెంట్ బాక్స్లో చేయండి చూద్దాం. హరిహర తనయ అయ్యప్ప కదా సార్. ఎస్ రైట్, త్రివేణి గారు కరెక్ట్. ఎస్, తారకాసురుని సంహరించింది హరిహర తనయ అయ్యప్ప. ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇంకొక పేరు అది. ఓకేనా? సో రైట్. శివుడు విష్ణువుడు కాదు పార్వతి, శివపార్వతి. శివుడు విష్ణువు కొడుకు అనేసి మనం చెప్పకూడదు అలాగా. ఓకేనా? హిరణ్యాక్షుడు. సో హిరణ్యాక్షుడిని సంహరించింది ఎవరమ్మా? విష్ణుమూర్తి వరహ అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరించడం జరుగుతుంది. ఓకే, ఎవరు? వరహ అవతారములో ఇక్కడ హిరణ్యాక్షుడిని విష్ణుమూర్తి సంహరించడం జరుగుతుంది. మరి మహిషాసురుని అమ్మవారు ఎవరు? అమ్మవారు సంహరించడం జరుగుతుంది. ఎవరిని? మహిషాసురుని. ఎందుకంటే మహిషి రూపంలో ఉంటుంది కాబట్టి, కదా, మహిషాసురుడు అనేసి అంటాం. మరి రావణాసురుడికి ఇది కూడా విష్ణువే. సో విష్ణు మానవ అవతారంలో శ్రీరాముడు రావణాసురుని సంహరించడం జరుగుతుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ ద తారకాసుర. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ వాట్? తారకాసుర. దేవతలను పీడిస్తున్నాడు ఈ తారకాసురుడు. ఎవరిని? దేవతలందరినీ పీడిస్తున్నాడు. కాబట్టి ఈయన్ని వధించడం కోసమే కార్తికేయుడు జన్మించడం జరుగుతుంది. సో ఈ రూపాన్ని ధరించి తారకాసురుడిని సంహరించడం జరిగింది. తారకాసురుడు ఏంటంటే దేవతలని అందరికీ చాలా ఇబ్బంది పెడతాడు అనమాట.
అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. సో వారు చేసే ప్రతి ఒక్క కార్యాన్ని, ప్రతి ఒక్క పనిని కూడా అడ్డగిస్తుంటాడు ఎవరు? ఈ తారకాసుడు. అందుచేత భగవంతుడు కొడుకు పరమేశ్వరుడు పార్వతికి పుట్టినటువంటి కొడుకు స్కందుడు అంటాం. సో ఆ కార్తికేయుడే ఈయన్ని సంహరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. శివుడు త్రిపురాసురులను నాశనం చేయడానికి ఉపయోగించిన రథం దేనితో తయారు చేయబడింది? శివుడు త్రిపురాసురులను నాశనం చేయడానికి ఉపయోగించినటువంటి రథం దేనితో తయారు చేయడం జరిగింది? సో వెండి, బంగారం, ఇనుము మరియు భూమి మరియు దేవతలు. ఎస్. సో ఆ రథం దేనితో తయారు చేయడం జరిగింది? ఓకే, రైట్. కమన్ క్విక్ ఆన్సర్ చేయండి అమ్మా. I will wait for your reply and answer. వెండి. ఓకే. సో సృష్టిలో వెండి, బంగారం, ఇనుము ఈ మూడు కూడా ఆయుధాలు. అంటే ఇవన్నీ మనం ఏం చెప్పవచ్చు అంటే భగవంతుడు సృష్టించినటువంటి మెటీరియల్ కదమ్మా, వస్తువులు. మానవుల ఒక మనుగడ కోసం ఇవి వెండి, బంగారం, ఓకేనా, ఇవి. అయితే ఇది రాక్షసులు కూడా ధరిస్తున్నారు, దేవతలు కూడా ధరిస్తున్నారు, మానవుడు కూడా ధరిస్తున్నారు. సో ఈ మూడు కాదు. ఓకే, ఈ మూడు కాదు. భూమి మరియు దేవతలు. ఓకే, ఎక్కడ భూమి మరియు దేవతలు అంటే ఈ రథం దేంతో తయారు చేశారంటే ఆ రథానికి భూమికి పీఠంగా సూర్యచంద్రులు చక్రాలుగా, సూర్యుడు మరియు చక్రం. భూమి ఏమిగా మారిందమ్మా? ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. రథానికి భూమి పీఠంగా మారింది. రథానికి భూమి అనేది పీఠంగా మారింది. మరి పీఠంగా మారింది, మరి 2 చక్రాలు కావాలి. ఈ 2 చక్రాలే సూర్యుడు మరియు చంద్రుడు. ఎవరెవరు? సూర్యుడు, చంద్రుడు 2 చక్రాలుగా మారారు. మరియు ఇతర దేవతలు వివిధ భాగాలుగా మారారు. మిగతా దేవతలందరూ కూడా వివిధ భాగాలుగా మారి అప్పుడు ఈ త్రిపురాసురుని సంహరించడం జరిగింది. సో అంత భయంకరమైనటువంటి త్రిపురాసురుడు. ఓకేనా? జస్ట్ ఎ ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఓన్లీ 1 minute. చిన్న డిస్టర్బెన్స్ అయింది ఈరోజు. అంటే క్వశ్చన్ ఆన్సర్లో మీరు ఆల్రెడీ ఈజీగా చేస్తున్నారని నాకు ఎందుకో డౌట్ వచ్చింది. సో వాటికి ఇండికేషన్ రూపంలో ఉండడం వల్ల కొంచెం డౌట్ వచ్చింది. సో రైట్, ఎస్, చెప్పేసాం. సో రైట్ ఆన్సర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ దట్ ఈస్. నెక్స్ట్ క్వశ్చన్. పంచాక్షరి మంత్రం అంటే ఏమిటి? సో పంచాక్షరి మంత్రం వన్ ఆఫ్ ది మేజర్ అండ్ ఇంపార్టెంట్ మన ఈ మానవ యొక్క జీవన ఆధారానికి కూడా చాలా ఉపయోగకరమైనటువంటి మరియు మోక్షాన్ని ఇచ్చినటువంటి మంత్రం ఏదైనా ఉంది అంటే ఈ పంచాక్షరి మంత్రం అని చెప్పొచ్చు. సో దీనికి సంపూర్ణమైన అర్థం కూడా ఉంది. పంచాక్షరి మంత్రం అంటాం. ఈ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమో నారాయణాయ, ఓ హరే రామ హరే కృష్ణ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఇక్కడ చూడండి, హరే రామ హరే కృష్ణ అనేది అష్టాక్షరి మంత్రం అంటాం.
సో దీనికి ఏమంటామంటే అష్టాక్షరి మంత్రం, మహామంత్రం, విష్ణువు యొక్క మహామంత్రం. ఓం నమో నారాయణ, ఓం నమో భాగవతే వాసుదేవ, ఇది కూడా విష్ణువు ఒక మంత్రమే. అలాగే ఓం నమో నారాయణ, ఇది కూడా మహావిష్ణువు ఒక మంత్రమే. సో మహావిష్ణువుది ఇది ప్లస్ ఓం నమో భాగవతే వాసుదేవాయ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేది అష్టాక్షరి మంత్రం అంటాం. సో ఈ బీజాక్షరి మంత్రాలు కూడా దేనికోసం అంటే మనం మోక్షాన్ని పొందడానికి మరియు భగవంతుడు ఒక స్వర్గలోకానికి వెళ్ళడానికి. స్వర్గలోకం అంటే మనం చేసినటువంటి ఈ మానవుడు అంటే అధముడు కదా అంటారు జన్మలో. అయితే ఇటువంటి జన్మలు పుట్టడం వల్ల అనేక రకాలు తెలిసి తెలియక అనేక రకాల పాపకర్మాలు మనం చేస్తాం. ఈ పాపం నుంచి విముక్తి పొందడానికి ఈ భవసాగరంలో మనం మునిగిపోయి అనేక రకాలమైనటువంటి పాపకర్మాలు చేస్తాం. భవసాగరం అంటే ఏంటి? ఈ సంసార బంధంలో మునిగిపోయి మన కోసం, మన కుటుంబం కోసం, మన దగ్గర ఉన్నటువంటి ప్రజల కోసం, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం అనేక రకాలు చేస్తాం. సో తెలిసి తెలియక చేసిన పాపాలని విముక్తి చేయడానికి, సో ఎప్పుడు కూడా ఈ భవసాగరం నుంచి విముక్తి పొందడానికి పంచాక్షరి మంత్రం కానీ, నవాక్షరి మంత్రం కానీ, మరి గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 ఓం భూర్భువస్వ అది 24 అక్షరాలతో ఉంటాయి. సో అలాగే ఓం అనే మంత్రం కూడా, మరి అలాగే 3 అక్షరాలు 5 అక్షరాలు, అలాగే 7 అక్షరాలు 9 అక్షరాలు 24 అక్షరాలు 8 అక్షరాలు, ఈ అక్షరాలతో ఉన్నటువంటివి అన్ని బీజాక్షరాలు అంటారు. సో బీజాక్షరము అంటే ఈ బీజాక్షరం అన్నీ కూడా దేంతో మొదలవుతుందంటే ఓం అనే అక్షరంతోనే. సో ప్రతి ఒక్క బీజాక్షరి మంత్రానికి ప్రాణంగా ఆదిగా ఎక్కడి నుంచి వస్తుంది? ఓం అనే అక్షరంతోనే వస్తుంది. సో ఓం అనేది ప్రతిదానికి ఉంటుంది. అయితే ఇక్కడ పంచాక్షరి మంత్రం గురించి అడిగారు కాబట్టి పంచాక్షరి మంత్రం అంటే ఏంటి అంటే ఓం నమ శివాయ, నా మహా, ఎలా మనం అంటాం? నా మహా నమః, శివాయ ఎలా అంటాము? శివాయ, శివాయ అనేసి అంటాం. సో నమ శివాయ కదా, శివాయ అనేసి అంటాం. సో ఇక్కడ నా మహా శివాయ, ఇది పంచాక్షరి మంత్రం అంటాం. ఓకే, ఈ మంత్రం అనేది శివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఏది? నమశివాయ అనేది, ఓం నమశివాయ అనేది. మరి ఓం వచ్చింది కదా, నమః, ఈ నమః అనేది శివాయ. ఓం అనేది ప్రతి ఒక్క బీజాక్షరం ముందు దాన్ని స్మరించుకుంటాం. ఓకేనా? మరి దీని ఓం నమో నారాయణ అనేది విష్ణు ఒక 8 అక్షరాల బీజాక్షరాల మంత్రం అంటాం. హరే రామ హరే కృష్ణ కూడా 8 అక్షరాల బీజాక్షరి మంత్రమే. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటాం. ఇది కూడా విష్ణు భగవంతుడి కూడా చాలా ఏంటంటారంటే ప్రీతికరమైంది. ఇది ద్వాదశ మంత్రం అని, బీజాక్షరి మంత్రం అని అంటాం. సో ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంటుంది. సో దిస్ ఇస్ మరి అమ్మవారికి అయితే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటాం. సో 9 అక్షర బీజాక్షర మంత్రం. ఒక్కొక్క దానికి, ఒక్కొక్క దేవుడికి, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క బీజాక్షరి మంత్రం అయితే ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. శివపురాణంలో వర్ణించబడిన శివుడి యొక్క ప్రసిద్ధి నృత్యం ఏది? శివపురాణంలో వర్ణించబడిన శివుడి యొక్క ప్రసిద్ధి నృత్యం, అది అందరికీ తెలుసు. ఈ సృష్టి ఏర్పడినప్పటి నుంచి దీని గురించి అందరికీ తెలుసు. ఓకే, రాసలీల అంటే ఒకే ఒక వ్యక్తి చెందుతుంది. మరి లాస్యం, కూచిపూడి, తాండవం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? రాసలీలలు అంటే ఎవరి గురించి మనం చెప్తాం? శ్రీకృష్ణుడు. సో అందుకే సృష్టిలో అంటారు. సో చూడండి, శ్రీకృష్ణుడు చేస్తే లీల, మనం చేస్తే గోల. శ్రీకృష్ణుడేమో 1600 భామలతోనే ఉంటే అది లీల అన్నాడు. ఒక మానవుడు ఒక స్త్రీతో పాటు కాకపోతే ఇంకొక స్త్రీతో పాటు ఉంటే గోల అంటున్నారు. సార్ ఏంటిది? నిజమేనా? మనం చేస్తే గోల, ఆయన చేస్తే లీల అంటే ఎస్, మనం చేస్తే గోల. ఎందుకంటే ఆయన లీలలు ఏంటంటే జగత్తుని ఉద్ధరించడానికి, సృష్టిని కాపాడడానికి, ఓకేనా, ధర్మాన్ని రక్షించడానికి. కానీ మనదో గోల. ఎందుకంటే అది అధర్మం అవుతుంది మనది. ఓకే, మనది అధర్మం అవుతుంది, వారిది ధర్మం అవుతుంది. ఎందుకు సార్ వారికి మనం కంపేర్ చేయకూడదు? ఆయన మహావిష్ణువు. ఓకే, సో ఒక చిట్టుకుడి వేలుతోనే గోవర్ధనగిరిని ఎత్తినటువంటి వ్యక్తి, చిన్న వయసులోనే కంసం వంటి మహాబలశాలిని రాక్షసుని సంహరించిన వ్యక్తి. అటువంటి పనులు మనం చేయలేము కదా. సో కాబట్టి ఆయనదే లీలలు, రాసలీలలు అని మనం చెప్పవచ్చు.
మరి లాస్యం సార్, లాస్యం అంటే ఇది సాధారణంగా పార్వతీదేవి చేసినటువంటి సున్నితమైనటువంటి నృత్యం. పార్వతి అమ్మవారు సాధారణంగా చేసినటువంటి నృత్యం, దాన్ని మనం ఏమంటాం లాస్యం. ఈ లాస్యం ఎవరు చేస్తారంటే పార్వతి అమ్మవారు చేసినటువంటి నృత్యాన్ని మనం ఏం చెప్పొచ్చు, లాస్యం అని చెప్పొచ్చు. మరి కూచిపూడి ఇది ఆంధ్రప్రదేశ్లో, మనందరికీ తెలుసు, ఇది ఆంధ్రప్రదేశ్లో శాస్త్రీయ నృత్యంగా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి నృత్యం ఏదైనా ఉంది అంటే అది కూచిపూడి. ఇది ఆంధ్రప్రదేశానికి చెందినటువంటి నృత్యం. మరి తాండవం ఇది. సో ఇది సరైనటువంటి సమాధానం. అందరూ ఎగ్జాక్ట్ ఆన్సర్ రాశారు. ఈరోజు ఎవరు మిస్టేక్ చేయట్లేదు, ఎందుకంటే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి, అర్థం చేసుకోవడానికి కూడా వీలుగా ఉన్నాయి. ఓకే, అందుకోసం శివపురాణం మిగతా పురాణం కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈ తాండవం ఒక అర్థం ఏమిటి తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? శివుడి యొక్క సృష్టి మరియు లయ, గుర్తుపెట్టుకోండి, సృష్టి మరియు లయకి ప్రతీతిగా చేసినటువంటి నాట్యమే శివతాండవం. అయితే శివతాండవం ఇంకొక దానికి శివుడి యొక్క ఉగ్ర రూపాన్ని ఇది సూచిస్తుంది. కానీ ఈ తాండవంలో ఒక అందమైనటువంటి నాట్యం మరియు ఈ విశ్వంలో ఉన్నటువంటి నృత్యానికి ఇది తాండవంగా ప్రతీదిగా నిలిచింది. విశ్వంలో అన్నిటికంటే శివతాండవం అనే నాట్యానికి ఎక్కువ ప్రతీది ఉంది, అంటే ఎక్కువ ప్రసిద్ధిగాంచినటువంటి నాట్యం ఏదంటే శివతాండవం. కానీ ఇది సృష్టి మరియు లయ రెండింటిని సూచిస్తుంది. మరి ఇది ఒక అందమైనటువంటి నాట్యం కూడా. సో ఇలా చాలా చెప్పవచ్చు దాని గురించి, బట్ తాండవం ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా? ఓకే, సో శివపురాణం నుంచి ఒక 15 క్వశ్చన్ తీసుకున్నప్పటికీ కూడా మనము ప్రతిరోజు మనం ఈ లైవ్ సెషన్లో మనం ఎలాంటి క్వశ్చన్స్ ఒక పురాణం మనం చదివిన తర్వాత, శివపురాణం అంటే ఏంటి దాని గురించి చదివిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్లో అడుగుతున్నారు, ఎంత డెప్త్గా అడుగుతున్నారు, ఏ రూపంలో వస్తుంది, ఏ క్రైటీరియాలో వస్తుంది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. సో అవగాహన వస్తుంది కాబట్టి దాని విధానంలో మనం ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి సక్సెస్ అవ్వచ్చు. రైట్, మరి అందుకోసం మనం పిఆర్ అకాడమీ మా నుండి 100% సపోర్ట్ ఏదో అందిస్తున్నామంటే 25,000 బిట్స్ అందిస్తున్నాం పేపర్ 2 నుండి, హిందూయిజం, ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ నుంచి. ఇది రేపో ఎల్లుండి ఇంకొక 5,000 యాడ్ అవుతుంది, 30,000 అయిపోతుంది. రైట్, మరి పేపర్ 1 నుంచి 40,000 అందిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. పేపర్ 1 నుంచి 40,000 అందిస్తున్నాం. సో అలా మొత్తం పని ఎప్పటికీ 40, 65 అంటే ఇంకో 2-3 రోజులు 70,000 బిట్స్ వరకు. ఎక్కడైనా ఒక ఇన్స్టిట్యూట్లో 70,000 బిట్స్తో పాటు అందించినటువంటి ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉందంటే అది పిఆర్ అకాడమీ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. దీనికి కంప్లీట్ కోర్స్ వీడియోస్ ఉన్నాయి, అలాగే చాప్టర్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, అలాగే మెటీరియల్స్ ఉన్నాయి, ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో స్క్రీన్ షాట్లు క్లియర్గా మిమ్మల్ని ఎక్కడ చూపిస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా మా దగ్గర ఉంది, ఓన్లీ మెటీరియలే ఉంటుంది. దీనిలో ఇప్పుడు దాదాపు 15,000 బిట్స్ అయితే దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మెటీరియల్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ క్లియర్గా చూపించడం, ప్రతిదీ కూడా డీటెయిల్గా చూపించడం జరిగింది. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ బై. కోర్సు చూడండి, డెమో వీడియోస్ చూడండి, డెమో పీపీటీ చూడండి, డెమో క్లాస్ చూడండి. సో నచ్చుతుంది, నచ్చిన తర్వాత ఖచ్చితంగా తీసుకోండి. మీ యొక్క జీవిత గమ్యానికి చేరుకోవడానికి మా పిఆర్ అకాడమీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయడానికి ఉంటుంది. సో అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అన్ని ఈజీ కూడా చేయగలరు. మన లైవ్లో పార్టిసిపేషన్ చేసిన పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. ఓకే, లేదు సార్ నేను బయట కోర్స్ తీసుకున్నాను, మీ రెగ్యులర్ క్లాస్ ఫాలో అవుతున్న క్లాస్ చాలా బాగుందని చాయిస్ ఈజ్ యువర్స్. మా దగ్గరే తీసుకున్నాను నేను చెప్పట్లేదు. సో కంటెంట్ అందరికంటే పోలిస్తే మాది ద బెస్ట్ కంటెంట్ ఉందని మీకు తెలియపరుస్తున్నాను. ఓకే రైట్, శివుడు చూడండి, శివుడు కామదేవుడిని దహనం చేయడానికి ఉపయోగించినటువంటి ఆయుధం ఏమిటి? ఎస్, కామధేనువుడు. అంటే శివుడు ఎప్పుడూ కూడా భక్తి 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 అంటే ధ్యానంలోనే ఉంటాడు. సో ఈ కామం పట్ల ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే తన దృష్టి అంతా ఎంతసేపు ఎప్పుడు ఉంటుంది, నిరంతరం జపంలోనే ఉంటుంది. సో ఆ జపం నుంచి మనసుని మార్చడానికి కామదేవుడు ఏం చేశాడంటే శివుడిలో కామాన్ని సో తన మనసుని మార్చడానికి తన దగ్గరికి వచ్చేటప్పుడు శివుడు తన ఒక ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. మరి శివుడి దగ్గర ఎన్నో రకాల ఆయుధాలు ఉన్నాయి కదా. ఆ ఆయుధం ఏంటంటే త్రిశూలం, వజ్రాయుధం, పాశుపతాస్త్రం, మరి కనుబొమ్మల నుండి వచ్చిన అగ్ని. ఎస్,
సో త్రిశూలం అంటే శివుడు దగ్గర ఉన్నటువంటి మహావిష్ణువు దగ్గర సుదర్శన చక్రం ఎలా ఉంటుందో ఇది శివుడు దగ్గర త్రిశూలం అనేది ప్రధాన ఆయుధం. ఎవరి దగ్గర? శివుడి దగ్గర ఉన్నటువంటి ఇది. కానీ దీన్ని ఉపయోగించలేదు. ఓకే. వజ్రాయుధం. ఈ వజ్రాయుధం అనేది ఎవరి దగ్గర? ఇంద్రుడి దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర ఉంటుంది? దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడి దగ్గర ఈ వజ్రాయుధం ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాశుపతాస్త్రం. ఈ పాశుపతాస్త్రం అనేది పరమేశ్వరుడి దగ్గర ఉంటుంది. సో ఇది శివుడిని యొక్క అత్యంత శక్తిమైనటువంటి అస్త్రం. సో నారాయణాస్త్రం విరుగుడు ఉంది. తర్వాత అగ్ని అస్త్రం విరుగుడు ఉంది. అలాగే ప్రతి ఒక్క అస్త్రానికి విరుగుడు ఉంటుంది. కానీ శివుడి దగ్గర ఉన్నట్టు పాశుపతాస్త్రానికి మాత్రం విరుగుడు అని ఉండదు. విరుగుడు అంటే ఆ అస్త్రం సంధించిన తర్వాత అది వేల లక్షల కోట్ల ఎంతమంది జనాలు ఉన్నా ఖచ్చితంగా చావాల్సిన అంత భయంకరమైనటువంటి అస్త్రం. అందుకోసమే మహాభారతంలో ఏకైక వ్యక్తి దగ్గర ఇది ఉంటుంది. అది ఎవరి దగ్గర? అర్జునుడి దగ్గర. సో శివుడిని నిరంతరం జపించి శివుడు ఒక నామాన్ని తన నాలిక పైన నాలేటట్టు చేసి నిరంతరం శివుడు ధ్యానంలో ఉండి శివుడిని మెప్పించి తను పొందినటువంటి వరంలో పాశుపతాస్త్రం. అయితే ఈ పాశుపతాస్త్రము ఒక్క అస్త్రం సంధిస్తే ఈ 11 అక్షోభిణి మహాభారతంలో కురుక్షేత్రంలో ఉన్నటువంటి అందరినీ సంహరించు. కానీ శివుడు ఇచ్చేటప్పుడు మాత్రం ఏం చెప్పారు అంటే ఇది ధర్మాన్ని పునఃస్థాపన చేయడానికి, ధర్మాన్ని రక్షించడానికి తప్ప ఎప్పుడైనా అపాయంలో ఉన్నటప్పుడు మాత్రం ఉపయోగించాలి తప్ప అయితే నువ్వు ఏ మనసులో అయితే పెట్టుకుంటావో దాంతో పాటు సంధించవచ్చు. ఈ 11 అక్షోభిణీలు కూడా నేను చంపేయాలి ఒక క్షణంలో అంటే ఆ బాణాన్ని వేస్తే మొత్తం చనిపోతారు. కానీ అది అధర్మం అవుతుంది. ఎందుకంటే దాంట్లో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, అందరూ ఉంటారు. ధర్మం చేసిన వాడు చనిపోకూడదు. సో కాబట్టి అందుకోసం అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉన్నప్పుడు కూడా ఎక్కడ దాన్ని వాడలేదు. ఎప్పుడు సైంధవుడిని సంహరించేటప్పుడు తన కొడుకుని చంపిన తర్వాత అప్పుడు ఉపయోగించేటప్పుడు ఉపయోగించాడు సైంధవుడిని సంహరించడానికి. ఓకేనా? ఎవరిని? సైంధవుడిని సంహరించడానికి అప్పుడు. ఓకే. సో సంహరించడానికి ఎందుకు అంటే తన కొడుకుని సంహరిస్తారు ఇక్కడ. సో కాబట్టి ఆ కోపంతో సంహరించేటప్పుడు నెక్స్ట్ కనుబొమ్మల నుండి వచ్చినటువంటి అగ్ని. ఎస్. సో ఎప్పుడైతే తన ధ్యానంలో ఉంటాడు ఎవరు? పరమేశ్వరుడు ఎప్పుడైతే ధ్యానంలో ఉండేటప్పుడు ఈ కామదేవుడు వచ్చి శివుడిని కొంచెం మనసు నిగ్రహం ఉన్నటువంటి మనసుని కొంచెం ఇబ్బంది పెట్టేటట్టు ప్రయత్నిస్తే అప్పుడు శివుడు చూసిన వెంటనే తన 3వ నేత్రాన్ని తెరిచిన వెంటనే ఆ 3వ నేత్రం నుంచి వచ్చినటువంటి అగ్నియే సో కనుబొమ్మల నుండి వచ్చినటువంటి అగ్ని అంటాను. సో ఈ కనుబొమ్మల నుంచి 3వ నేత్రం నుంచి వచ్చిన అగ్ని వల్ల తను ఈ కామదేవుడు దహనం అయిపోతాడు అక్కడ. సో దిస్ ఇస్ ద ఓకే. సో దీనికి మనం ఇంకో మాటలు చెప్పచ్చు. కామదేవుడు అంటే మన్మధుడు అనేసి కూడా చెప్పవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. శివుడు నివాసించే ప్రదేశం ఏమిటి? వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్. ఎస్ జయశ్రీ గారు. రైట్. గుడ్. వెరీ గుడ్. ఈరోజు చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. గుడ్. ఓకే. సో డైలీ మనం ఈ ఎండోమెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నిర్వహిస్తున్నాం కాబట్టి డైలీ మీరు అటెండ్ అయితే ఒక పర్టికులర్ చాప్టర్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తుంది, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి కూడా మీకు అవగాహన వస్తుంది. అప్పుడు ఈజీగా మీకు మార్క్స్ వస్తుంది కూడా ఫైనల్ ఎగ్జామ్లో. వైకుంఠంలో నివసిస్తున్నాడా, సత్యలోకంలోనా, గోలోకంలోనా, కైలాసంలోనా? సో ఎగ్జాక్ట్ ఆన్సర్. సో మై డియర్ ఫ్రెండ్స్, బ్లిస్ఫుల్ వింగ్, మై డియర్ ఆస్పిరెంట్, ప్లీజ్ మెన్షన్ ది క్వశ్చన్ నెంబర్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆప్షన్ చేయండి. వైకుంఠంలో ఎవరు ఉంటారు? శ్రీ మహావిష్ణువు యొక్క స్థానం అది. ఓకే. శ్రీ మహావిష్ణువు నివసించే ప్రదేశం వైకుంఠం. మరి సత్యలోకంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి యొక్క నివాసం. ఎవరిదేమా? బ్రహ్మదేవుడు నివసించినటువంటి లోకం సత్యలోకం. గోకులం అంటే మరి తెలుసు శ్రీకృష్ణుడు. ఓకే. ఈ మహావిష్ణువు శ్రీకృష్ణుడు ఒక అవతారంలో ఇచ్చినటువంటి రాధా మరియు శ్రీకృష్ణుడు కలిసి నివసించినటువంటి ప్రదేశం ఏది అంటే
ఓకే, గోలోకం అంటాం. ఓకే, లేక గోకులం కూడా అంటాం. నెక్స్ట్ కైలాసం. సో ఇది హిమాలయంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. సో ఇది పవిత్రమైనటువంటి పర్వతం. ఈ పర్వతంలో పరమేశ్వరుడు ఉంటాడు. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కైలాసం ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. ఇది చాలా ఈజీ కాబట్టి ఇంకెక్కువ నేను మాట్లాడదు. డైరెక్ట్ బిట్. సో కొన్ని మీరు గమనిస్తే డైరెక్ట్ బిట్ వస్తున్నాయి, అప్లికేషన్ ఓరియంటెడ్ వస్తుంది, ఆలోచించి ఆన్సర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు నెక్స్ట్ భగవత్ పురాణంకి వచ్చేటప్పుడు చాలా అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటాయి. ఇంత కాన్సెప్ట్ ఉంటుందా అని కూడా ఆశ్చర్యపోతారు. ఈరోజు లైవ్లో లాస్ట్ వరకు ఉండండి, చాలా బాగుంటుంది. శివపురాణం ప్రకారం దేనిని భక్తి యొక్క అత్యున్నత రూపంగా భావిస్తారు? మంచి క్వశ్చన్ అండి. సో ఇది ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాల్సిన విషయం. శివపురాణం ప్రకారం దేనిని భక్తి యొక్క అత్యున్నతమైనటువంటి రూపాన్ని భావిస్తారు? యజ్ఞాలు చేయడం, విగ్రహారాధన, తీర్థయాత్రలు, శివుడిపై పూర్తి శరణగతి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? యజ్ఞాలు చేస్తే అది ఎక్కువ భక్తిగా పరిగణిస్తారా? ఓకే, లేదా విగ్రహారాధన చేయడం వల్ల ఎక్కువ భక్తిగా పరిగణిస్తారా? తీర్థయాత్రలు చేస్తే లేదా శివుడిపై పూర్తి శరణగతి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చేయాలి. ఆన్సర్ చేయాలి. సో మెన్షన్ ది క్వశ్చన్ నెంబర్. రైట్. ఇక్కడ మనం గమనించండి. సో యజ్ఞాలు చేయడం దేవతల్ని ప్రసన్నం చేయడానికి, వాళ్ళ మనసులో ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు నివృత్తి చేయడానికి, తను అనుకున్నది సాధించడానికి యజ్ఞాలు చేస్తారు కదా. యాగాలు కానీ యజ్ఞాలు కానీ దానికోసం. ఫర్ ఎగ్జాంపుల్ పుత్రకామిష్ట యజ్ఞం దేనికోసం చేశారు? పిల్లల్ని పుట్టడానికి. అలాగే ఎన్నో రకాలమైనటువంటి యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు. సో దాన్ని కోరుకున్నది దక్కడానికి కదా. సో ఇది ఒక వేదిక. విగ్రహారాధన అంటారు. ఇది విగ్రహారాధన, భగవంతుడి యొక్క రూపాన్ని ఆరాధించేది విగ్రహారాధన. అంటే భగవంతుడు ఏ రూపంలో అయితే ఉంటారో, అంటే యాక్చువల్లీ భగవంతుడు అనే వ్యక్తి నిరాకారుడు, కానీ ఆకారంతో ఉంటే మనకి ఒక ఇమాజినేషన్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆకారంతో మనకి వస్తాడన్నమాట. అనేక ఆకారాలతో భగవంతుడు రావడం జరిగింది. తీర్థయాత్ర అంటే పుణ్యక్షేత్రాలు సందర్శించి మోక్షాన్ని పొందడం. ఓకే, నెక్స్ట్ శివుడిపై పూర్తి శరణగతి. ఎస్, ఎటువంటి షరతులు లేకుండా తనని తాను పూర్తిగా శివుడిలోని అంకితం. ఈ సృష్టిలో ఇంకేమి నాకేమొద్దు, సో నువ్వే నాకు సర్వస్వం అనేసి అనుకుంటూ దాన్ని మనం చేయడం. అందుకోసం ఇక్కడ ఏంటంటే శివపురాణం ప్రకారం దేన్ని భక్తి యొక్క అత్యున్నతమైన రూపం అని అడిగాడు. ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే శివుడిపై పూర్తిగా శరణగతి. ఇది కాదు ఆన్సర్. సో అందరూ ఇదే పెట్టారు, బట్ దిస్ ఈజ్ ద నాట్ ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సో రైట్. సో దిస్ ఇస్ ద దీంట్లో మోడిఫై చేయలేదు. సో రైట్ ఆన్సర్ ఇస్ ద శివుడిపై పూర్తి శరణగతి అనేది. అంటే నాకు ఇంకేమొద్దు, ఈ సృష్టిలో సర్వస్వం నేను త్యజించేస్తున్నాను, నేను నా జీవిత గమ్యం వైపే వద్దు, మరేమొద్దు, నా జీవిత లక్ష్యము భగవంతుడిని శరణం కోరి ఈ జీవితం ఆయనకి అంకితం చేసి నన్ను నేను మర్చిపోయి ఆయన ఒక నామాన్ని ధ్యాసించి, ఆయన రూపాన్ని ధ్యాసించి జీవితం గడపడమే అంటారు. సో రైట్ ఆన్సర్ దిస్ ఇస్. నెక్స్ట్, శివుడికి త్రిలోచన అని పేరు ఎందుకు వచ్చింది? త్రిలోచన అని పేరు ఎందుకు వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్? త్రిలోచన. సో లోచన, త్రీ అంటే 3 కదా, లోచన అంటే చూడడం. ఓకే, సో మరి చూడడం దేనివల్ల మనం చూద్దాం. 3 లోకాలను పరిపాలించడం వల్ల, ఓకే, 3 త్రిశూలను కలిగి ఉండడం వల్ల, లేదా 3 వేదాలను బోధించడం వల్ల, 3 కన్ను కలిగి ఉండడం వల్ల. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సరే, డైలీ క్లాస్ ఉంటుందా సుధా?
రాణి గారు ఎస్ 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 డైలీ ఇన్నోమెంట్ క్లాస్ ఉంటుంది మనది ఎగ్జాక్ట్ 9:30 నుంచి బిట్వీన్ 9:40 ఈ టైంలో మన క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది, ప్రతిరోజు ఉంటుంది. సో రైట్ ఆన్సర్. సో చూడండి ఇక్కడ త్రిలోచన, లోచన అంటే చూడడం అనేసి అంటాం. 3 అంటే 3 కదా, త్రిలోచన. సో 3 లోకాలని ఎక్కడ పరిపాలించడం వల్ల కాదు, సో 3 త్రిశూలని కాదు, 3 వేదాలను బోధించిన, వేదాలు 4 ఉంటాయి కదా, సో 3వ కన్ను కలిగి ఉండడం వల్ల ఆయనకి త్రిలోచన అనేసి కూడా పిలుస్తారు. ఎవరికి? పరమేశ్వరుడికి 3 కన్నులు ఉంటాయి కాబట్టి ఆయనకి త్రిలోచన అనేసి అంటాము. ఓకే, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గంగా నదిని తన తలపై ధరించడానికి శివుడు అంగీకరించడానికి గల కారణం ఏమిటి? ఎస్, గంగా నదిని ధరించడం, ఇది ఒక చాలా పెద్ద కథ ఉంది, చెప్దాం. సో గంగా నదిని తన తలపై ధరించడానికి శివుడు దానికి అంగీకరిస్తాడనమాట. సో ఆ శక్తిని ఆపే శక్తి గంగా ఎప్పుడైతే కైలాసం నుంచి ప్రవహించి వస్తుందో ఆ ప్రవహించిన ప్రవాహాన్ని తట్టుకునే శక్తి ఎవరి దగ్గర ఉండదు. సో అందుకోసమే దాన్ని ధరించడానికి ఎవరు అంగీకరిస్తారంటే శివుడు. సో దానికి ఇంక పెద్ద స్టోరీ ఉంది, ఇట్ విల్ టేక్ ఎ టైం. కానీ షార్ట్ కట్లో నేను పేపర్ 1 కూడా పెడతామండి. పేపర్ 1 త్వరలో పేపర్ 1 కూడా పెడతాను. ముందు పేపర్ 1 పేపర్ 2 అనేది అందరికీ ఎందుకు జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ కాబట్టి పేపర్ 1 అంటే యూ మే గెట్ ఇన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్. కానీ పేపర్ 2కి ఏకైక అకాడమీ పిఆర్ అకాడమీ, ద బెస్ట్ కోర్సు. సో పేపర్ 1 కూడా మనం విత్ ఇన్ 10 డేస్లో మనం పేపర్ 1 కూడా స్టార్ట్ చేద్దాం. సో పార్వతి కోరిక మేరకు గంగామ్మని తలపై ధరించడం, బ్రహ్మ ఆదేశం మేరక లేక దేవతలకు సాయం చేయడానిక, ఆమె యొక్క గర్వాన్ని అణిచివేయడానిక? సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎస్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో పార్వతి కోరిక మేరకు, పార్వతికి ఇటువంటి గంగావతరణ ప్రధానం కారణం కాదు. పార్వతీదేవికి అసలు గంగామ్మవారి గారికి సంబంధమే లేదు. ఓకే, అయితే బ్రహ్మ ఆదేశం, బ్రహ్మ ఇక్కడ ఏం చేస్తాడంటే భగీరథుడు తపస్సును మెచ్చి భగీరథుడు తపస్సు చేస్తాడు. ఎందుకంటే తన పితృదేవతలు, తన తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో ఆ భూలోకంలో ఉండిపోయారు. అప్పుడు స్వర్గం నుంచి గంగామ్మ వారు ఒక గంగామ్మ నీరుతో తాగితే అప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరూ స్వర్గానికి అంటే వైకుంఠానికి వెళ్ళాలి. సో ఈ స్వర్గానికి వెళ్ళాలి అంటే ఆ నీరుతోనే తాకాలి. సో నీరు వచ్చి తాకాలి అంటే ఆకాశంలో ఉన్న గంగాదేవి నేలపైకి రావాలి అంటే ఏం చేయాలి? భగీరథ, అందుకు భగీరథ తపస్సు కూడా అంటారు. భగీరథుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని తపస్సు చేస్తాడు భగీరథుడు. అప్పుడు గంగామ్మని బ్రహ్మదేవుడిని తపస్సు చేసి గంగామ్మని భూమిపైకి తీసుకురావడానికి ఎవరైతే ఒప్పుకుంటారు బ్రహ్మదేవుడు తథాస్తు అని దీవిస్తాడు. ఎవరు? భగీరథుడు. కానీ గంగమ్మ వారు భూమిపైకి వచ్చేటప్పుడు ఆ ప్రవాహాన్ని ఆపేంత శక్తి అయితే లేదు. అయితే ఒక విధంగా దేవతలను సాయం చేయడానికి అన్నారు. ఎస్, పరోక్షంగా ఇది దేవతలకు సాయం చేసినటువంటి విధానమే. కానీ ఇక్కడ భగీరథుడు ఒక తపోశక్తి వల్ల గంగమ్మ వారు నేలకు వస్తాడు. కానీ ఇక్కడ దేవతలు కూడా సాయం చేయడం కూడా ఒక విధానం ఉంటుంది. కానీ ఆమె యొక్క గర్వాన్ని అణిచివేయడం, స్వర్గం నుండి భూమి వైకి దూకే గంగ, సో దాని ఒక ఉద్రిక్తంగా ఎక్కువ నీరు వస్తాయి కదా, చాలా ఉద్రిక్తంగా నీరు వస్తాయి. ఆ ఉద్రిక్తాన్ని నియంత్రించడానికి శక్తి ఎవరి దగ్గర లేదు. సో బ్రహ్మ అయితే ఆశీస్సులు ఇచ్చేసారు, అంటే తథాస్తు అని దీవించాడు. దీవించిన తర్వాత బ్రహ్మ ఆజ్ఞ మేరకు గంగాదేవి ఆకాశంలో నుండి నేలమైకి ఆ ఉద్రిక్తంతో వస్తే ఈ భూమి అంతా సర్వనాశనం అయిపోతుంది. భూమి అంతా ఆల్రెడీ 3 భాగాలు నీరు, ఒక భాగమే భూమి ఉంటుంది కదా, ఇది కూడా నీటిలో మునిగిపోతుంది అనేసి భావించి అప్పుడు ఆ గంగమ్మని స్వర్గం నుండి భూమిపైకి వచ్చిన సందర్భంలో ఆ ఉద్ధృతిని నియంత్రించడానికి శివుడు ఏం చేశాడంటే ఆమె తన జటలో బంధించి ఉంచుతాడు. ఎవడు? శివుడు. దీనికి ఇంకో పూర్వకథన ప్రకారం ఏంటంటే గంగమ్మ వారు ఇంకొక ముందు ఏంటంటే తన్ను భార్యగా పొందడానికి అనేక రకాలమైనటువంటి తపస్సు చేయడం జరుగుతుంది. సో ఆ తపస్సులో ఆ జన్మలో శివుడు ఏంటని వరం ఇస్తాడంటే వచ్చే జన్మలో నువ్వు
గంగమ్మగా పుడతావు, అప్పుడు నా శిరస్సు పైన నిన్ను పెట్టుకుంటాననేసి, నాలో నిన్ను కలుపుకుంటాను అనేసి శివుడు అని వరం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో అదే ఈ జన్మలో ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుందో, ఎవరిని భగీరథుడికి తథాస్తు అని దీవించడం జరుగుతుందో, అప్పుడు ఈ గంగమ్మ వారు నేలకి వచ్చినటువంటి ఉధృతిని అణిచివేయడానికి, ఈ ఉధృతిని కాపాడుకోవడానికి, దాన్ని కంట్రోల్ చేయడం, నియంత్రించడానికి అప్పుడు శివుడు ఏం చేస్తే తన జటాలతోని గంగమ్మని బంధించి ఉంచడం వల్ల అప్పుడు ఈ సృష్టి వినాశనం అనేది జరగకుండా ఆగుతుంది. సో రైట్, ఆమె యొక్క గర్వాన్ని అణిచివేయడానికి కూడా చెప్పొచ్చు. ఓకే, సో రైట్. నెక్స్ట్ భగవత పురాణం. సో 15 క్వశ్చన్స్ శివపురాణం అయిపోయింది, భగవత్ పురాణానికి వచ్చాం. భగవత పురాణంలో ప్రధానంగా ఎవరి జీవితం మరియు లీలలు వర్ణించబడ్డాయి? చూడండి, జీవితం మరియు లీలలు ఏంటన్నాడు? జీవితం మరియు లీలలు. ఈ భాగవత పురాణంలో జీవితం మరియు లీలలు ఎవరి గురించి వర్ణించబడ్డాయి? ఓకే, సో హూజ్ లైఫ్ అండ్ పర్సన్స్ ఆర్ ప్రైమరీ డిస్క్రిప్షన్ ది భాగవత పురాణ అనేసి ఇవ్వడం జరిగింది. శివుడు, బ్రహ్మ, దుర్గా, కృష్ణుడు. సో దీన్ని మనం విష్ణువు అనేసి అంటాం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? రైట్, చేయాలి ఆన్సర్. కృష్ణుడు రైట్, విష్ణువు అంటాం. ఓకే, శివుడు అనేది శివపురాణంలో మనం తెలుసుకున్నాం కాబట్టి ఇది లేదు. బ్రహ్మపురాణంలో బ్రహ్మ గురించి, మరి అమ్మవారు ఉన్నారు దుర్గాదేవి గురించి భాగవతంలో ప్రధానంగా ఈ భాగవతంలో వర్ణించడం జరిగింది. కానీ ముఖ్య లీలల గురించి మాత్రం చెప్పలేదు. ఇక్కడ ప్రధానంగా వర్ణించిన అమ్మవారి గురించి కానీ, తన ఒక లీలల గురించి కానీ, తన జీవితం గురించి కానీ ఎక్కడా చెప్పలేదు. సో మహావిష్ణువు యొక్క ఈ పురాణంలో ప్రధానంగా విష్ణు యొక్క లీలలు, అవతారాలు, ముఖ్యంగా శ్రీకృష్ణుడు యొక్క లీలల గురించి. అంటే ఈ మహావిష్ణువు యొక్క 21 అవతారాలు ఉంటాయి. దాంట్లో ప్రధానంగా 10 అవతారాలు కదమ్మా. మరి 11 అవతారాలు దేని గురించి? ఋషులు, మునుల గురించి ఉంటాయి పేర్లు. సో ఓకే, అయితే ఈ 10 అవతారాలు ముఖ్యంగా ఉంటాయి కాబట్టి ఈ 10 అవతారాలు మరియు ఇక్కడ శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తిన తర్వాత ఆయన లీలలు కూడా వర్ణించింది ఎక్కడంటే ఈ భాగవత పురాణంలో వర్ణించడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్, భాగవత పురాణంలో ఎన్ని స్కందాలు, ఓకే అంటే పుస్తకాలు ఉన్నాయి? స్కందాలు అంటాం. ఇప్పుడు 10, 18, 7, 12. మనం అంటే మనకి 3వ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ రామాయణం, సెకండ్ చాప్టర్ భాగవతం, మహాభారతం, 3వది భాగవతం. భాగవతంలో 3 ఉంటాయి. ఏంటి? సో భాగవతం 2 ఉంటాయి ముఖ్యంగా. ఒకటి అవతారాలు, రెండోది స్కందాలు. 10 అవతారాలు, అందరూ స్కందాలు 12. ప్రతి ఒక్క ఆన్లైన్ కోర్సులు చూడండి, అందరూ స్కందాల గురించి చెప్పారు కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా అవతారాల గురించి చెప్పలే. కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చూస్తే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో చూస్తే అవతారాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకోసమే పిఆర్ అకాడమీకి ఎండోమెంట్ అంటే పిఆర్ అకాడమీ ఇండో ద బెస్ట్ కోర్స్ అని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన అవతారాలు 10 అవతారాలు కూడా సంపూర్ణంగా అందించడం జరిగింది. అలాగే స్కందాల గురించి కూడా వివరించడం జరిగింది. సో టోటల్గా ఇక్కడ ఎన్ని స్కందాలు ఉంటాయంటే 12 స్కందాలు ఉంటాయి. సో రైట్ ఆన్సర్ 12 స్కందాలు. సో 10 అవతారాలు 10 ఉంటాయి. పురాణాలు 18. ఈ పురాణంలో 18 పురాణంలో ఒక పురాణం ఏంటంటే భాగవత పురాణము అని అంటాం. సో ఈ స్కందాల నుంచి వచ్చినటువంటి దాని గురించి తెలియజేసింది ఇక్కడ. టోటల్ స్కందాలు ఎన్ని ఉన్నాయి? 12. 18 పురాణాలు ఉంటాయి, 10 అవతారాలు ఉంటాయి. సో ఇట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు నంబర్ ఆప్షన్స్. ఓకేనా? తెలుగులో పోతన గారు రచించారు సార్. ఎస్, 12 స్కందాల భాగవతాన్ని పోతన గారు తెలుగులో రచించారు. ఓకేనా? రైట్. రైట్, గుడ్ త్రివేణి గారు.
అలా అలా ఎక్స్ప్లెనేషన్ అందిస్తే ఏమవుతుంది అంటే మిగతా వారు కూడా కంటెంట్ని మరి కొంచెం వినాలి, కామెంట్ చూడాలి, నేర్చుకోవాలని తపన కూడా వాళ్ళు వస్తుంది. సో అలా సో మనకి తెలిసిందే కదా మనం చెప్తున్నాం. ఇప్పుడు కూడా నాకు తెలిసిందే మిమ్మల్ని చెప్తున్నా. సో చిన్నప్పటి నుంచి ఇటువంటి శాస్త్రాలు, ఈ ఎపిక్ విషయాలపైన ఎక్కువ మక్కువ. సో నేను చదివింది చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన అవగాహన రామాయణం, మహాభారతం, భగవద్గీత, గీత అయితే చాలాసార్లు చదవడం జరిగింది. అలాగే దేవి భాగవతం, అష్టాదశ పురాణాలు ఇవన్నీ చదివాను. ప్రతి ఒక్క దాని గురించి కొంత అవగాహన ఉంది. సంపూర్ణ అవగాహన నేను చెప్పట్లేదు. సో కొంత అవగాహన ఉంది. అంటే ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వరకు నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి ఆ అవగాహనతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రైట్. సో దానికి వచ్చినటువంటి వ్యాస మహర్షి రాసినటువంటి పురాణాలు కావచ్చు, భాగవతం, దానికి అనేక మంది అనేక విధాలుగా రచించడం జరిగింది. సో మేజర్గా మనం ఏదైతే తీసుకుంటే దాన్నే మనం చెప్పడం జరుగుతుంది. సో అలాగే శాస్త్రాలని ఉన్నట్టు ఫ్యాక్ట్గా చెప్పినటువంటి వ్యక్తి మన ఈ తెలుగు ప్రజల్లో ఇద్దరు, సాగంటి కోటేశ్వరరావు కావచ్చు, గరికపట్టి నరసింహారావు కావచ్చు. సాగంటి కోటేశ్వరరావు గారు ఏమిటంటే ధర్మాన్ని శాస్త్రంలో ఏ విధంగా అయితే ఉందో దాన్ని విధానంలోనే ఎక్కడ కూడా ఒక్క తప్పు లేకుండా చెప్పినటువంటి మహానుభావుడు, గ్రేట్. సో అటువంటి వ్యక్తి మన దగ్గర ఉండడం, మనతో పాటు ఉండడం, దాంట్లో తెలుగు వ్యక్తిగా ఉండడం. ఓకే. సో ఇంకా చాలామంది చెప్తున్నారు, బట్ ఇవి ఎక్కువ ఫేమస్. సో నెక్స్ట్ భగవత పురాణంలో పురాణాన్ని ప్రధానంగా ఎవరు బోధించారు? ఇప్పుడు మీరు అన్నారు. సో చూడండి, వ్యాస మహర్షి, మైత్రేయుడు, నారదుడు, శుక మహర్షి. ఇక్కడ కొంచెం మనం తెలుసుకోవాల్సింది. ఓకే, రైట్. ఈ పురాణం భాగవత పురాణాన్ని ప్రధానంగా ఎవరు బోధించారు అనేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వ్యాస మహర్షి. ఈయన విదురుడికి తత్వబోధన అంటే వ్యాస మహర్షి ఏంటంటే ఈయన భాగవతాన్ని రచించాడు. వ్యాస మహర్షి ఏంటంటే భాగవతాన్ని రచించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్లో క్లారిటీ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. వ్యాస మహర్షి రచించాడు, కానీ క్వశ్చన్లు ఏం అడిగాడు? బోధించారు అనేసి అడిగారు. సో చాలామంది ఇదే పొరపాటు చేస్తారు. సో సబ్జెక్ట్ ఉంటుంది అందరి దగ్గర, కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ చేస్తుంటాం. సో రచించడం వేరు, బోధించడం వేరు. కానీ దాన్ని పరీక్షిత్ మహారాజుకి చెప్పింది సో వేరు, బోధించడం వేరు. ఇక్కడ మైత్రేయుడు అంటే విదురుడికి తత్వబోధన చేసినటువంటి మహర్షి ఎవరు? మైత్రేయ మహర్షి. విదురుడికి తత్వబోధన. విదురుడు ఎవరు? మహాభారతంలో మనం చూస్తాం, కౌరవుల దగ్గర ఉన్నటువంటి విదురుడు గొప్ప న్యాయమూర్తి. ఎవరు అంటే మంత్రి అని చెప్పొచ్చు విదురుడు. ఆయనకి మైత్రి మహర్షి ఏం చేస్తారంటే తత్వబోధన అనేది చేస్తాడు. చివరికి తన శ్వాస విడిచిపెట్టేటప్పుడు కూడా అది ధర్మరాజుకి అవంతా అప్పచెప్పేసి ఆయన తుది శ్వాస విడిచిపెట్టడం జరుగుతుంది. నారదుడు, ఎందుకంటే ధర్మరాజు అంశంతో పుడతాడు కాబట్టి. ఎవరు? విదురుడు. నారదుడు, ఎస్, వన్ ఆఫ్ ది మేజర్ థింగ్. నారదుడు అంటే వ్యాసుడికి భాగవతం రచించమని ప్రేరణ కల్పించాడు. ఎవరు? మోటివేట్ చేశాడు నారదుడు. ఎవరిని? వ్యాస మహర్షిని మీరు భాగవతాన్ని రచించాలి అనేసి ఎవరు చెప్పారు? నారదుడు చెప్పడం జరిగింది వ్యాస మహర్షికి. అప్పుడు వినాయకుడు ఆయన చెప్తునేటప్పుడు వినాయకుడు అని రాయడం జరుగుతుంది. శుక మహర్షి ఇందాక కామెంట్ కూడా చేశారు పర్ఫెక్ట్గా. ఎస్, ఇది సరైన సమాధానం. శుక మహర్షి ఏంటంటే వ్యాసుని కుమారుడు అయినటువంటి శుక మహర్షి. ఎవరు శుక మహర్షి? వ్యాసుడు ఒక కుమారుడు. ఓకే, శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకి 7 రోజులలో ఈ భాగవత కథని వివరించాడు. పరీక్షిత్ మహారాజు చనిపోతాడు, 7 రోజులు తను చనిపోతాడు అనేసి రాజ్యాన్ని త్యజించి ఈ సృష్టి యొక్క రహస్యాల గురించి, సృష్టి ప్రతి ఒక్క జీవి పుట్టిన తర్వాత గిట్టగా తప్పదు కదా, దాని యొక్క ధర్మము, స్వభావము మరి తెలుసుకోవడానికి 7 రోజుల పాటు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పరీక్షిత్ మహారాజు ఈ శుక మహర్షి దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానం, దాంట్లో భాగవతాన్ని ఆ సమయంలో బోధించినటువంటి వ్యక్తి ఎవరంటే శుక మహర్షి. మరి ఈ శుక మహర్షి ఎవరు? వ్యాస మహర్షి కొడుకు, కుమారుడైనటువంటి ఒకడు. సో చాలా మంది కొడుకులు ఉన్నారు. దాంట్లో కొడుకు శుక మహర్షి ఈయన పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల పాటు బోధించడం జరిగింది. సో ఈ 7 రోజులు ఒక్క క్షణం కూడా రెస్ట్ లేకుండా ఆయన బోధించడం, తిని వినడం, చివరికి ఈ తన దేహాన్ని కూడా త్యజించడం జరుగుతుంది. అది ఒక శాపం కారణంగా కదా, తెలుసు అందరికీ. రైట్. ఏ రాజు శాపం కారణంగా
భాగవత పురాణం వినడానికి కూర్చున్నాడు. ఎస్, మళ్ళీ సేమ్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడే మనం మాట్లాడాం కదా. సో రైట్, జనకుడు, ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిరుడు, పరీక్షిత్. ఏ రాజు శాపం కారణంగా భాగవత పురాణం వినడానికి కూర్చున్నాడు? సో రైట్, జనక మహారాజు ఎవరమ్మా? జనక మహారాజు అనేది జనకుడు మహాజ్ఞాని కదా, కానీ ఈయన ఎవరు? జనక మహారాజు ఎవరుగా? సో రామాయణంకి వెళ్తుంది జనక మహారాజు. ఓకే, సో ధృతరాష్ట్రుడు, భాగవతంలో ధృతరాష్ట్రుడు తన కొడుకుల పట్ల వ్యామోహం ఎక్కువ. సో మహాభారతంలో కౌరవులు తండ్రి, తనకి కొడుకుల పట్ల ఉన్నట్టు వ్యామోహం ఎక్కువ. తన తర్వాత రాజ్యాధికారం ఎవరు చేయాలి? తన కొడుకులే చేయాలనే తనకు ఉన్నటువంటి ఆశ. యుధిష్ఠిరుడు మహాధర్మవంతుడు, మహాభారతంలో పాండవుల్లో పెద్దవాడు. యమధర్మరాజు అంశంతో జన్మించినటువంటి వ్యక్తి ఎవరంటే యుధిష్ఠిరుడు. ఓకే, తర్వాత పరీక్షిత్. ఎస్, 7 రోజులు తర్వాత పాము కాటులో తను మరణిస్తాననేసి శాపం పొందినటువంటి పరీక్షిత్ మహారాజు. మోక్షం కోసం సుఖ మహర్షి దగ్గర ఈయన విద్యాని. సో ఇప్పుడే మనం మాట్లాడాం కదా, సృష్టి, దాని యొక్క ధర్మం, అధర్మము, సృష్టి యొక్క లయ మరియు సృష్టి యొక్క ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి వరకు అంతమవుతుంది, ధర్మం ఏది, అధర్మం ఏది, భక్తి ఏది, ముక్తి ఏది, మరియు వీటి గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే పరీక్షిత్ మహారాజు. ఓకే, సో ఏ రాజు అంటే పరీక్షిత్ మహారాజు ఇద్దా రైట్. ఎందుకంటే 7 రోజుల్లో తను చనిపోతాడనే విషయం తనకి తెలుసు కాబట్టి రైట్ ఆన్సర్ ఇదే పరీక్షిత్ మహారాజు. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విష్ణువు యొక్క 10 అవతారాల్లో భాగవత పురాణంలో ఏ అవతారం యొక్క లీలలు అత్యంత విస్తృతంగా వర్ణించబడ్డాయి? ఓకే, శివుడు ఏ అవతారంలో ఆయన యొక్క లీలల గురించి చాలా విస్తృతంగా ఎక్స్టెన్సివ్లీ చూడండి. అమాంగ్ ది 10 అవతార్స్ ఆఫ్ విష్ణు విచ్ ఇన్కార్నేషన్ ఫస్ట్ మీన్స్ ఆర్ డిస్క్రైబ్డ్ మోస్ట్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ది భాగవత పురాణాస్ అని. ఏ ఒక్క అవతారం గురించి ఇక్కడ ఎక్కువ చెప్పడం జరిగింది? ప్రసన్న గోల పరీక్షితుడు అర్జును మానవుడు రైట్. తన కొడుకు అంటే అభిమన్యుడు ఒక కొడుకు. అభిమన్యుడు మరి ఉత్తర గర్భంలో జన్మించిన వాడు పరీక్షితుడు. కాబట్టి పరీక్షితుడు అనే పేరు కూడా ఎలా వచ్చింది? తన పుట్టినప్పుడు అనేక రకాల పరీక్షలు కూడా నెగ్గి పుడతాడు కాబట్టి పరీక్షిత్ మహారాజుని శ్రీకృష్ణుడు పేరు పెట్టడం జరుగుతుంది. సో రాముడు, నరసింహుడు, వామనుడు, కృష్ణుడు. సో రైట్ ఆన్సర్ ఇస్ ద వాట్? దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్. భాగవతంలో ఇక్కడ భాగవతంలో మనకి 10 అవతారాలు ఉన్నాయి. 10 అవతారాల్లో 8వ అవతారం శ్రీకృష్ణుడి గురించి చెప్తుంది. మరి స్కందాలు కూడా ఉన్నాయి కదమ్మా. 10వ స్కందంలో శ్రీకృష్ణుడి యొక్క లీలల గురించి చెప్తుంది. సో గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణుడు యొక్క లీలలు అవతారాల్లో 8వ అవతారంలో బోధించడం జరుగుతుంది. స్కందాలు 12 స్కందాలు ఉన్నాయి కదా, దాంట్లో 10వ స్కందం దగ్గర శ్రీకృష్ణుడు యొక్క జననం నుండి జీవితం, వివిధ బాల్యం నుంచి వచ్చినటువంటి లీల చివరి వరకు ఎన్నో లీలలు ఉంటాయి. ఆ లీలల గురించి వర్ణించింది అవతారాల్లో మరియు స్కందాల్లో ఉన్నాయి. స్కందాలు 12 ఉంటే 10వ స్కందం దగ్గర వర్ణించడం జరిగింది. అలాగే అవతారాలు 10 అవతారాలు 8వ అవతారం దగ్గర దాని గురించి చెప్పడం జరిగింది. ఓకే, సో రైట్. దట్ ఈస్ అవర్ కోర్సు. మరి కోర్సు గురించి మేము చెప్పట్లేదు. ఓకేనా, డైరెక్ట్ క్వశ్చన్స్కి వచ్చాం. ఓకే, కోర్సు మన దగ్గర కంప్లీట్ కోర్స్ అయితే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మనం సాధించాలి అనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నాం కాబట్టి అతి త్వరలో అయితే క్వశ్చన్ ఇక్కడ 500 పోస్ట్తో వస్తుందని నోటిఫికేషన్, 337తో పోస్ట్ వస్తుందా అనేది తెలియదు. సో 337తో వస్తే 104తో పాటు ఈఓ నోటిఫికేషన్ వస్తుంది, లేదా 500తో పాటు వస్తే ఇది కాస్త 137 వరకు పెరిగే అవకాశం ఉంది. మరి ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు అనేది తెలియదు. సో దిస్ ఇస్ ద ఓకే. స్కందాల్లో 10వ స్కందము, అవతారాల్లో 8వ అవతారం అని చెప్పాను సార్.
జయశ్రీ మేం గారు. ఓకే, నెక్స్ట్ భాగవత పురాణంలోని అత్యంత ప్రసిద్ధి నృత్యం, ఓకే, నృత్యోత్సవంలో ఏది అనేసి అడిగారు. తాండవం, లాస్య, భగవతనాట్యం, రాసలీల. ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం, బట్ ఇట్ ఈస్ రిపీటెడ్. సో తాండవం అనేది చూడండి, ఇక్కడ భగవత పురాణంలో శివుడు కోసం అయితే తాండవం అనేసి మనం చెప్పడం జరిగింది, కానీ ఇక్కడ పురాణం మారింది. భాగవత పురాణంలోని అత్యంత ప్రసిద్ధి నృత్యం, ఓకే, ఏది అనేసి అడగడం జరిగింది. తాండవం, లాస్యం, భరతనాట్యం, రాసలీల. ఎస్, తాండవం అనేది పరమేశ్వరుడు చేసినటువంటిది. అది సృష్టి మరియు లయ, ఓకే, దీనికోసం చేసిందే తాండవం అంటాం. చాలా అందంగా ఉంటుంది మరియు చాలా భయంకరమైన సందర్భంలో చేస్తారు. లాస్యం అమ్మవారు చేసింది. ఇది లాస్యం పార్వతీదేవి చేసినటువంటి ఒక సాధారణమైన నృత్యాన్ని లాస్యం అంటాం. భరతనాట్యం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాస్త్రీయ నృత్యం అనేసి అంటాం. ఓకే, ఇది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ రాసలీల శ్రీకృష్ణుడు చేసింది అంటే రాసలీల. సో శ్రీకృష్ణుడు 1600 మంది గోపికలతో కలిసి దివ్యమైన మరియు ప్రేమపూర్వకమైనటువంటి సామూహిక నృత్యాన్ని మనం ఏమంటాం? రాసలీల అనేసి అంటాం. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఇస్ ద రాసలీల. బ్రహ్మాస్త్రంతో శ్రీకృష్ణ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు? శాస్త్రవరిస్ గారు. రైట్ రైట్, ఎగ్జాక్ట్ ఆన్సర్ అండి. ఈ బ్రహ్మాస్త్రం ఎవరు సంధిస్తాడంటే మరి గురువు గారి కొడుకు. సో ఈ పాండవుల ఒక వంశం మొత్తం నాశనం అయిపోవాలని పరీక్షిత్ ఈ ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు బిడ్డగా పిండంగా ఉండేటప్పుడు ఆ పిండాన్ని కూడా నాశనం చేయడానికి ఎవరు చేస్తారు అంటే గురువు గారి కొడుకు. ఓకే, సో అది ఎవరి యొక్క ప్రేరణ అంటే ఈ ధృతరాష్ట్రుడు కొడుకు అనే పెద్ద కొడుకు, ఓకే, దుర్యోధనుడు. సో పాండవుల్లో మరి ఈ రోజు నుంచి నీకు అధిపతిని చేస్తున్నాను, సైన్యాధిపతిని చేస్తున్నాను, మరి పాండవులు ఎవరు మిగలకూడదు అని చెప్పడం చేత ఆయన కోపానికి వచ్చి, ఓకే, అశ్వత్థామ కోపంతో వచ్చి సో అందరికి చంపేసి సో ఉత్తర గర్భంలో ఉన్నటువంటి సృష్టిని నాశనం చేస్తాను అంటే అప్పుడు లేదు, పాండవుల్లో ఉన్నటువంటి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి బిడ్డని కూడా నాశనం చేస్తే అప్పుడు శ్రీకృష్ణుడు రక్షిస్తాడు. మీరు చెప్పింది కరెక్టే. గుడ్ గుడ్, అలాగే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ శ్రీకృష్ణుడు బాల్యలీలలు ఎక్కడ జరిగాయి? ద్వారక, మధుర, అయోధ్య, బృందావనం. బృందావనం. నెక్స్ట్ చేయాలి ఆన్సర్. ద్వారకా, మధుర, ఏది? సో రైట్ ఆన్సర్ బృందావనం. సో ద్వారక అనేది శ్రీకృష్ణునికి సంబంధించినది. అదే శ్రీకృష్ణుడు జీవితం గురించి ఇక్కడ జీవితం అంతా గడిపింది ద్వారకలో, నేను పుట్టింది మధురలో. ఓకే, అయోధ్య. సో అయోధ్య అనే శ్రీరాముడు ఒక జన్మస్థలం. ఏది? అయోధ్య. సో రైట్ ఆన్సర్ ఇస్ ద బృందావనం ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. బాల్య లీలలంతా బృందావనంలో ఉంటాయి. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గడిపినటువంటి సమయం అనేక అద్భుత లీలలు చూపించింది. ఏంటంటే లీలలు అంటే ఇక్కడ రెండు విధాలు. లీలలు అంటే వేరే రూపం కాదు. సో బాల్యం లోపల పోతననే రాక్షసిని సంహరించడం జరుగుతుంది. సో అటువంటి దానికి మనం లీలలు అంటాం. సో అదే కాలకేయుడు అనేటువంటి ఒక సర్పాన్ని కూడా నాశనం చేయడం, సంహరించడం కూడా జరుగుతుంది. సో వాటి అన్నిటికీ చిటికిన వేలితో గోవర్ధన గిరిని ఎత్తడం. సో ఇవన్నీ కూడా దేని కింద వస్తాయి అంటే లీలల కింద వస్తాయి. అనేక లీలలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భాగవత పురాణంలో దేనిని అత్యున్నత ధర్మంగా వర్ణించారు? సో ధ్యానం, యజ్ఞాలు చేయడం, ఓకే, నిష్కామ కర్మ, ఓకే, మరి నిష్కపటమైనటువంటి భక్తి. ఎస్, వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఇది. భాగవత పురాణంలో దేన్ని అత్యున్నతమైన ధర్మంగా భావిస్తారు? ఇది సృష్టిలో ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. ఇది ఉండాలి, అది ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా జీవించాలి చెప్తుంటారు. బట్ సృష్టిలో ధ్యానం అనేది ఇది ప్రాథమికమైనటువంటి అంశం. ఎవరికి? భగవంతుడిని చేరుకోవడానికి ప్రాథమైనటువంటి అంశం. సో కాబట్టి సో ధ్యానం అయితే కాదు. యజ్ఞాలు చేయడం అంటే తన జీవితంలో ఏదైనా పొందడానికి, తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి, తను అనుకున్నటువంటి తను దక్కడానికి యజ్ఞం చేస్తారు. చూడండి,
గురువు గారు తన కొడుకుని రాజు చేయడానికి తన మిత్రులతో పాటు యుద్ధం చేయడానికి దిగుతారు. సో యుద్ధం చేస్తే అర్జునుడు తన గురు దక్షిణగా తను పాంచాలి రాజుకి బంధించి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు తను సర్వం కోల్పోతే మహాయజ్ఞం చేస్తాడు. ఎటువంటి అంటే గురుద్రోణుడికి సంహరించేంత శక్తిని కలిగినటువంటి ఒక కొడుకుని నాకు కావాలని యజ్ఞం చేస్తాడు. అలా యజ్ఞకుండం నుంచి కూడా జన్మించి ఆ గురుద్రోణుని కూడా చంపడం జరుగుతుంది చివరికి. నెక్స్ట్ నిష్కర్మ కర్మ. ఎస్, నిష్కర్మమైన కర్మ అంటే ఎటువంటి స్వార్థం లేకుండా సో ప్రతి ఒక్క పనిని మనం చేయడం. ఓకే, ఇది భాగవతంలో చెప్పబడిన ఒక ముఖ్యమైన మార్గమే. ఓకే, ఇది ఒక కానీ ఆ ముఖ్యమైన మార్గం అత్యున్నతమైన అన్నిటికంటే ఉత్తమమైనది, దానికంటే ఎట్లేదు నిష్కపటమైనటువంటి భక్తి. ఎస్, ఇక్కడ కర్మ గురించి బోధించాడు, ఎక్కడ భక్తి గురించి బోధించాడు. నిష్కపటమైన భక్తి అంటే ఎటువంటి స్వార్థం, నిష్కపటమైన అంటే కపటం లేనిది. కపటం అంటే ఎదుటి వారి వినాశనం కోరడం. సో ఇక్కడ ఎటువంటి స్వార్థం లేకుండా స్వచ్ఛమైనటువంటి ప్రేమతో కూడినటువంటి ఓకే భక్తి. ఓకే, సో అన్నిటికంటే గొప్ప ధర్మం అని భగవత పురాణంలో బోధించడం జరిగింది. ఎటువంటి కపటము లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా, సెల్ఫ్లెస్ అంటే నిస్వార్థంతో సంపూర్ణమైన మనసుని అంకితం చేసి భక్తి అంటే ఇదేనండి. సో అత్యున్నతమైన ధర్మం. మనం అనుకున్నాం పూజలు పునస్కారాలు చేయడం వల్ల నేను భక్తి అనేసి మనం అనుకున్న నాలో ఎక్కువ భక్తి. సో నిత్యం మీరు పూజ చేసిన మీలో స్వచ్ఛమైన మనసు ఉందా, స్వచ్ఛమైనటువంటి భావనలు ఉన్నాయా, మీ వల్ల 10 మందికి మంచి జరుగుతుందా, 10 మందికి దారి చూపించగలుగుతున్నారా, మీ మనసులో ఎటువంటి కపటాలు కుతంత్రాలు లేకుండా, మీ మనసులో ఎటువంటి కపటాలు కుతంత్రాలు లేకుండా, ఎదుటివారి యొక్క వినాశనం కోసం కోరుకుండా, సో ఎదుటివారి యొక్క అత్యున్నతమైన స్థానాన్ని కోరుకునేటట్టు, ఎదుటివారి నాశనం కాకుండా మంచి జరిగేటట్టు, సో ఇటువంటి భావాలు మీలో ఉంటూ స్వచ్ఛమైన మనసుతో భగవంతుడు ఒక నామాన్ని స్మరించడమే అసలైనటువంటి ధర్మం, అత్యున్నత ధర్మం ఇదే. మనం రోజు గుడికి వెళ్ళి టంకాయ కొట్టుకుని వస్తే అది భక్తి కాదు. సో అది ధర్మం కూడా కాదు. ఎవరైతే ఆపదలు ఉంటారో ఆపదలు ఉన్న వ్యక్తిని మనం కాపాడుకోవడం, ఎవరైతే ఎటువంటి ఆశ్రమం లేని వ్యక్తిని మనం ఆసన కల్పించడం, అంటే ఎటువంటి శక్తి లేకుండా శక్తిహీనుడై ఉన్నటువంటి వ్యక్తిని సహాయం చేయడం. సో ఇటువంటి పనులు చేస్తే అదే సృష్టిలో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ధర్మం. ఓకే, సో దాన్ని ఎవరైతే అవలంబిస్తారో, దాన్ని ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా భగవంతుడు కరుణ కటాక్షలు ఆ వ్యక్తి పైన ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి మనస్సు అదే భక్తి. స్వచ్ఛమైనటువంటి మనస్సుతో పాటు భగవంతుడు ఒక నామాన్ని తన నాలిక పైన నాలేటట్టు ఉంచుతూ నిరంతరం తన ఆలోచన భగవంతుడి పైన పెట్టి కర్మని చేయాలి, కానీ కర్మ కోసం ఆలోచించకూడదు, ప్రతిఫలం కోసం ఆలోచించకూడదు. ఓకేనా? సో అలాగే ఎప్పుడైతే మనం చేస్తామో నిష్కపటమైనటువంటి భక్తి అంటాం దాన్ని. సో రైట్, సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కంసుడిని సంహరించడానికి ముందు శ్రీకృష్ణుడు మరియు బలరాముడు ఎవరితో మల్ల యుద్ధం చేశారు? సో కంసుడు సంహరించడానికి ముందు, సో చూడండి, కంసుడికి సంహరించే ముందు శ్రీకృష్ణుడు మరియు బలరాముడు ఎవరితో మల్ల యుద్ధం చేశారు? శిశుపాలుడు, జరాసంధుడు, దంతవక్రుడు, అలాగే ముష్టికుడు, ఓకే, మరియు చాణురుడు. ఓకే, డన్. దంతవక్రుడు ఇచ్చాడు, ఒక డన్. జరాసంధుడు, శిశుపాలుడు. ఎస్, శిశుపాలుడు తన మేనత్త కొడుకు బావ అవుతాడు. ఓకే, సో రైట్ ఆన్సర్ ఇస్ వాట్? ముష్టికుడు మరియు చాణురుడు. ఓకే, దంతవక్రుడు, జరాసంధుడు, శిశుపాలుడు. ఎస్, రైట్. శిశుపాలుడికి ఎప్పుడు సంహరిస్తాడంటే శిశుపాలుడు 100 తప్పులు చేసినంత వరకు శ్రీకృష్ణుడు
ఓపికతో ఆగుతాడు. ఎందుకంటే తన మేనత్తని తన మాట ఇస్తాడనమాట. సో అప్పుడు శ్రీకృష్ణుడు ఏంటంటే శిశుపాలుడిని ఎప్పుడు ఇంద్రప్రస్థానంలో శిశుపాలుడిని సంహరించడం జరుగుతుంది, శిరచ్ఛేదనం చేయడం జరుగుతుంది. ఓకే, జరాసంధుడు అనేది జరాసంధుడికి ఈయన మగధ దేశానికి రాజు. ఎవరు? జరాసంధుడిని ఎవరు సంహరిస్తారు అంటే జరాసంధుడికి మల్ల యుద్ధము ఈయన కంసుడు శ్రీకృష్ణుడు చేయలేదు. జరాసంధుడికి ఎవరు సంహరిస్తాడు? భీముడు. ఓకేనా, జరాసంధుడిని సంహరిస్తారు. దంతవక్త్రుడు. సో ఈయన కురుష దేశపు రాజు మరియు జరాసంధుడి యొక్క స్నేహితుడు. సో ఈయన్ని కాదు. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద. వీళ్ళిద్దరితో పాటు వీరు కంసుని ఆస్థానంలో ప్రసిద్ధి మల్ల యోధులు. ఎవరు? ముష్టికుడు మరియు చాణూరుడు. వీళ్ళిద్దరిని శ్రీకృష్ణుడు బలరాములు మల్ల యుద్ధం చేసి వీళ్ళిద్దరిని ఓడించడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ జరాసంధుడిని కూడా మల్ల యుద్ధంలోనే ఓడించడం జరుగుతుంది. ఎవరు ఓడిస్తారంటే భీముడు జరాసంధుడికి. ఓకే, నెక్స్ట్ భాగవత పురాణం ప్రకారం 10 స్కందం అంటే దశమ స్కందం అంటాం, 10వ స్కందం అది దశమ స్కందం. దేని గురించి వివరిస్తుంది? భాగవత పురాణముల ప్రకారం 10వ స్కందం అంటే ఇక్కడ ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, తృతీయ స్కందం, ప్రతి ఒక్క స్కందాల గురించి మనకి పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది. రేపొద్దున ఎగ్జామ్లో ఇక్కడ దశమ స్కందం గురించి నేను అడిగాను, రేపొద్దున ఎగ్జామ్లో పంచమ స్కందం దేని గురించి తెలియజేస్తుంది, లేదు అంటే సప్తమ స్కందం దేని గురించి తెలియజేస్తుంది అనేది అక్కడ అడిగే అవకాశాలు అయితే ఉంటుంది. సో ప్రపంచ సృష్టి గురించి తెలియజేస్తుందా, విష్ణు యొక్క అవతారాల గురించి తెలియజేస్తుందా, మైత్రేయి మరియు విదురుల యొక్క సంభాషణ, విదురుడికి మైత్రేయి మహర్షి ఏం చేస్తారంటే ధర్మము అధర్మము గురించి నీతి శాస్త్రోపదేశాలు కూడా మైత్రేయి మహర్షి విదురుడికి చేయడం జరుగుతుంది. సో కృష్ణుడి లీలాలు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్ ఆన్సర్ చేయాలి. వీడియోని లైక్ చేశారా? చాలామంది లైక్ చేయలేదండి. లైవ్కి కొత్త వారే వస్తున్నారు, కాస్త వీడియోని లైక్ చేయండి. దాదాపు 40-50 మెంబర్స్ వచ్చారు ఈరోజు, కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు, కానీ వీడియోని లైక్ చేయట్లేదు. అలాగే క్వశ్చన్ ఆన్సర్ అటెంప్ట్ చేసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ కూడా అటెంప్ట్ చేస్తే ఏ క్వశ్చన్కి తప్పు రాస్తున్నారు, ఎందుకు తప్పు అయింది, దాన్ని మరి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అందించి నెక్స్ట్ ఎగ్జామ్లో అటువంటి దానికి రెక్టిఫైడ్ చేసి ఎక్కువ మార్క్ రావడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తాను. జస్ట్ ఐ విల్ సపోర్ట్, అంతే, మరి ఇట్లేదు. ఓకే, సో రైట్ ఆన్సర్ ఇస్ వాట్? ప్రపంచ సృష్టి కాదు. ఇది భాగవతం తృతీయ స్కందంలో ప్రపంచం యొక్క సృష్టి గురించి తెలియజేస్తుంది. ఇక్కడ తృతీయ స్కందంలో థర్డ్. ఓకే, 3వ స్కందంలో ప్రపంచ సృష్టి గురించి తెలియజేస్తుంది. విష్ణు యొక్క అవతారాలు. ఓకే, విష్ణు యొక్క అవతారాల గురించి అనేక స్కందాలు ఇది చెప్పడం జరిగింది. అవతారాలు మరియు లీలల గురించి చెప్పేది దశమ స్కందంలో ఎక్కువ చెప్పడం జరిగింది. ఓకే, ఎక్కువ విష్ణు యొక్క లీలల గురించి, అవతారాల గురించి ఎక్కువ దశమ స్కందంలో దీని గురించి కొంచెం ఎక్కువ దృష్టి పెడుతుంది. మైత్రి మరియు విదురుల యొక్క సంభాషణ, ఇది సంవాదం ప్రధానంగా తృతీయ స్కందం, చతుర్థ స్కందంలో ఇది 3వ స్కందం మరియు 4 స్కందాల్లో ఇది జరుగుతుంది. ఎవరికి? విదురుడికి ధర్మోపదేశాల గురించి చేసేటప్పుడు. ఓకేనా, చతుర్థ స్కందం జరుగుతుంది. కృష్ణుడు లీలాలు. సో ఈ దశమ స్కందంలో భాగవతంలో ఇక్కడ ఏం చెప్పారంటే భాగవత పురాణం ప్రకారం 10 స్కందం, దశమ స్కందంలో శ్రీకృష్ణుడు లీలాల గురించి చెప్పడం జరిగింది. ఓకే, మరి ఎక్కడ కూడా వస్తుంది కదా విష్ణు ఒక అవతారాలు. ఎస్, అవతారాల గురించి కూడా వస్తాయి. ఓకే, శ్రీకృష్ణుడు యొక్క జీవిత చరిత్ర పూర్తిగా దశమ స్కందంలోనే చెప్పడం జరిగింది. ఓకే, అవతారాల గురించి ఇక్కడ కాస్త చెప్తుంది, కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు యొక్క జీవిత పుట్టుక నుంచి చివరి వరకు ఇక్కడ శ్రీకృష్ణుడు లీలల గురించి చెప్పడం జరుగుతుంది. ఒక లీలల గురించి, అక్కడ ఓన్లీ అవతారం గురించి మాత్రం చెప్తారు, ఇక్కడ లీలల గురించి చెప్పడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ఏమంటారంటే రెండిటికి సమాధానం వచ్చినటువంటి ఆన్సర్స్ కూడా ఇస్తుంటాడు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎందుకు ఎత్తడం జరిగింది, ఎందుకు ఎత్తాడు అని అడిగాడు. గోవర్ధన పర్వతం, గోవర్ధన గిరి అంటాం దీనికి, పర్వతం లేదా గిరి. సో గోవర్ధన గిరి ఇంద్రుడికి కోపం తెప్పించడానికి, బ్రహ్మను ప్రసన్నం చేసుకోవడానికి, తన శక్తిని ప్రదర్శించడానికి, గోపాలను భారీ వర్షం నుండి రక్షించడానికి. ఎస్, ఇక్కడ చాలా కథ ఉంటుంది. సో చూద్దాం.
నెక్స్ట్ ఇంద్రుడికి కోపం తెప్పించడం. ఇంద్రుడు ఏం చేస్తాడంటే విపరీతమైన కుండపాత వర్షం కురిపిస్తుంటాడు, ఓకేనా. ఎందుకంటే ఈ గోపికలు గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు కూడా అక్కడ అంటే ఈ యాదవులు ఎవరు కూడా ఇంద్రుడికి తపస్సు చేయరు. ఇంద్రుడిని అంతవరకు ఇంద్రుడిని పూజిస్తారు. కానీ ఆ సంవత్సరం ఏం చేస్తారంటే శ్రీకృష్ణుడు సలహా మేరకు వీరు ఏం చేస్తారంటే మరి శ్రీకృష్ణుడు ఒక సలహా మేరకు ఇంద్రుడిని ఎవరు పూజించకపోవడం వల్ల ఆయనకి కోపం వచ్చి సో ఇంద్రుడు ఏంటంటే కుండపాత వర్షం అనేది బాగా కురిపిస్తాడు. ఓకే, ఆ వర్షంలో కురిపించడం వల్ల ఆ వర్షంతో పాటు ఈ జీవ జంతువులు ప్లస్ అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దాంట్లో తుది శ్వాస తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని శ్రీకృష్ణుడు గమనించి తన చిటికిన వేళ్ళతో ఏం చేస్తాడంటే గోవర్ధనగిరిని ఎత్తడం జరుగుతుంది. సో ఇంద్రుడి కోపం తెప్పించడానికి గోవర్ధనగిరి ఎత్తలేదు. సో ఇంద్రుడు కురిపించిన వర్షంలో రక్షించడానికి గోవర్ధనగిరి ఎత్తడం జరుగుతుంది. బ్రహ్మను ప్రసన్నం చేసుకునే అవసరమే లేదు శ్రీకృష్ణుడికి. ఓకే, ఎందుకంటే ఈ సంబంధం లేదు. తన శక్తిని ప్రదర్శించడానికి తన శక్తిని చిన్నప్పుడే ప్రదర్శించాడు. ఓకే, దీని ఒక ముఖ్య ఉద్దేశం ఆయనకి లేదు, గోపాలను భారీ వర్షం నుండి రక్షించడానికి. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ఎప్పుడైనా కూడా ఇంద్రుడు కోపంతో కురిపించినట్టు కుండపాత వర్షం నుండి బృందావనం ఉన్నటువంటి వాసులందరినీ రక్షించడానికి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే గోవర్ధనగిరిని చిటికిన వేళ్ళు ఎత్తి వారి అందరూ అక్కడ ఉన్నటువంటి అన్ని జీవరాశుల్ని అన్నిటినీ తను సంరక్షించడం జరుగుతుంది. ఎవరు? శ్రీకృష్ణుడు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భాగవత పురాణంలో ఓకే, ఉద్ధీవుడికి కృష్ణుడికి చేసిన ఉపదేశం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? సో ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చేసినటువంటి ఉపదేశం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? రైట్. సో భగవద్గీత, విష్ణు సహస్రనామం, నారద భక్తి మరియు సూత్రాలు. ఓకే, అక్కడ ఉద్ధవ గీత అనేసి ఇవ్వడం జరిగింది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? భగవద్గీత అంటే ఎవరికి బోధిస్తాడమ్మా? శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. ఎప్పుడు? మహాభారతం కురుక్షేత్రం యుద్ధం జరగక ముందు కొన్ని గడియల ముందు ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఎటు చూసిన నావాలేని నా తాతలు ముత్తాతలు, నా మేనమామ, మామలు, తర్వాత నాన్న తమ్ముళ్ళు, వీలే నా రక్త సంబంధం ఉన్నవారు ఉన్నారు. తర్వాత ఎప్పుడు కూడా నాకు అన్యాయం చేయని వారు, నా అధర్మం చేయని వారు, నా చెడు చేయని వారు కూడా నా ప్రతిపక్షంలో ఉన్నారు. వారిని నేను ఏ విధంగా సంహరిస్తాననేసి శ్రీకృష్ణుడికి అడిగితే నేను యుద్ధం చేయను అనేసి అంటే అప్పుడు నువ్వు కర్మని మాత్రమే చేయి, అది నీ కర్మ కాదు అనేసి శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించడం జరుగుతుంది. విష్ణు సహస్రనామం అనేది ఎప్పుడు జరుగుతుందంటే విష్ణు ఒక సహస్రనామము ఎవరు బోధిస్తారంటే ఇక్కడ విష్ణు ఒక సహస్రనామము పితామహ ఎవరికి? యుధిష్ఠిర మహారాజుకి విష్ణు ఒక సహస్రనామంని చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ నారద భక్తి సూత్రాలు. సో నారదుడికి ఉన్నటువంటి భక్తి సూత్రాలు ఏవైతే ఉంటాయో నారదుడు అనేక మందికి చెప్పడం జరుగుతుంది. ఓకే, నారద మహర్షి. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో లాస్ట్ వన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది? తను వచ్చినటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ ఉద్ధవగీత ఎప్పుడు తను వచ్చినట్టు అవతారం ఏదైతుందో అవతారం ముందు తన ఉద్ధవుడికి ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడు తన లీలల గురించి, తన అవతారం గురించి ముందే తను చెప్పడం జరుగుతుంది. ఈయన ఎవరు? తనకి ప్రియమైన భక్తుడు కాబట్టి దాని నుంచి వచ్చినటువంటి ప్రతిఫలమే తన ప్రియ భక్తుడైన ఉద్ధవుడికి చేసిన చివరి ఉపదేశమే ఈ ఉద్ధవ గీత అనేసి కూడా అంటారు. ఏంటంటారమ్మా? ఉద్ధవ గీత చివరి ఉపదేశం. సో మా భగవద్గీత వేరు, ఉద్ధవ గీత కూడా వేరు. సో ఇది కూడా ఉందనేసి మేబీ ఈరోజే వినుంటారేమో. ఓకే, ఎస్, తన తుది శ్వాస విడిచిపెట్టే ముందు చేసినటువంటి ఉపదేశమే అది. పరీక్షిత్ రాజుకు శాపం ఎవరు ఇచ్చారు?
నారద మహర్షి, సుఖ మహర్షి, వ్యాస మహర్షి, శృంగి మహర్షి. సో రైట్, అందరూ మహర్షిలే. మీకు తెలుసా ఈ మహర్షులు కూడా శ్రీ విష్ణువు ఒక అవతారాలే అనేసి. ఓకేనా, ఏదో ఒక రోజు దాని గురించి మాట్లాడదాం. ఓకే, శ్రీకృష్ణ నిర్ణయం అప్పుడు చివరిసారిగా కృష్ణుడు ఉద్ధవుని కలుస్తాడు. ఎస్, అప్పుడు ఉపదేశం చేస్తాడు. రైట్, ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎవరు? ప్రసన్న గోలగర్. వెరీ గుడ్, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్, సూపర్. ఓకే, వెల్ డన్. నారద మహర్షి ఎవరు? పరీక్షిత మహారాజుకి అటువంటి ఒక ధర్మాన్ని సంస్థాపన చేసి తన పరిపాలన సుస్థిరంగా జరుగుతున్న సమయంలో శనిదేవుడు వస్తాడనమాట. సో మా రాజ్యంలో నీకు ఎక్కడ కూడా లేదు అనేసి అంటారు. మరి నాకు ఎక్కడైనా చోటు ఇవ్వండి ధర్మాత్మ అడిగితే అప్పుడు ఏమంటాడు అంటే, ఎక్కడైతే బంగారం వైడూర్యాలు ఉంటాయో నీకు ఆ ప్లేస్లో నీకు అవకాశం ఇస్తాను, అక్కడ ఉండు అనేసి అడుగుతాడు. బంగారం మరి ఎక్కడ ఉంటుంది? ప్రతి మనిషి కిరీటం ఉంటుంది, రాజుకి కిరీటం అంటే నెత్తి మీద. సో శనిదేవుడు ఎప్పుడైతే నెత్తి మీదకి వస్తాడో తను చేసిన పనులన్నీ కూడా అంటే తనలో అహంకారం అనేది వస్తుంది. ఓకే, నేనే గొప్పవాడిని, నాకే అని తెలుసు, సో నేను చేసిందే కరెక్ట్ అనే భావాలు తనలో అహంకారం అనేది వస్తుంది. ఆ అహంకారంతో పరీక్షితుడు చిన్న పొరపాటు చేస్తాడు. ఆ పొరపాటు వల్లే తనకి శాపం అనేది వస్తుంది. మరి శాపాన్ని ఎవరిచ్చారు? సో నారద మహర్షి. నారద మహర్షి దేవుడు, ప్రతి ఒక్క దానికి భగవంతుడు భక్తుడు, కానీ ఈయన శపించలేదు, ఎవ్వరికి కూడా ఈయన శపించలేదు. సో నెక్స్ట్ సుఖ మహర్షి గురించి మనం ఏం తెలుసుకోవాలి? తన శాపగ్రస్తుడైన పరీక్షిత మహారాజుకి మోక్షం కోసం భాగవతని వినిపించాడనమాట. సో శాపం పొందిన తర్వాత ఎవరు? పరీక్షిత మహారాజు అప్పుడు మోక్షాన్ని పొందడానికి ఓకే అప్పుడు ఉపదేశం చేస్తాడు. సో వ్యాస మహర్షి అంటే భాగవతాన్ని రచించినటువంటి వ్యక్తి. సో శృంగి మహర్షి ఏం చేస్తారంటే, వేటకు వెళ్ళిన పరీక్షిత మహారాజు ధ్యానంతో ఉన్న శమిక మహర్షి మెడలో చనిపోయినటువంటి పాముని వేయడం జరుగుతుంది. చనిపోయినటువంటి పాముని వేసి అవమానిస్తాడు. ఎవరు? ఈయన పరీక్షితుడు అవమానిస్తే, సో తన తండ్రికి జరిగిన అవమానాన్ని చూసి ఎవరు? ఈ శృంగి మహర్షి యొక్క తండ్రి. శృంగి మహర్షి శమిక మహర్షి అంటారు. ఏంటంటారమ్మా? శమిక. ఈ శమిక మహర్షికి జరిగినటువంటి అవమానాన్ని తలుచుకుని కోపగించి శృంగి మహర్షి ఏం చేస్తారంటే, నీకు 7 రోజుల్ని ఏ పాము అయితే నా తండ్రి మెడలో వేసాము ఆ పాము కాటు వల్లనే నీకు మరణం ఉంటుందని శపించడం జరుగుతుంది. ఎప్పుడైతే తన తప్పుని తను తెలుసుకుంటాడో, జరిగిపోయిన తర్వాత దాన్ని మరి ఎవరేం చేయలేరు కదా, తన తప్పుని తను తెలుసుకుంటాడో అప్పుడు తను సుఖ మహర్షి దగ్గరికి వెళ్ళి సో జరిగిన తప్పుని తెలుసుకొని తను ధర్మం సృష్టి రహస్యాల గురించి అప్పుడు తెలుసుకున్న మోక్షానికి పొందడానికి దారి 7 రోజుల పాటు కూడా తను ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ భాగవత పురాణంలోని మొదటి స్కందంలో ఏ కథను ప్రారంభమవుతుంది? సో నరసింహ అవతారం, గజేంద్ర మోక్షం, వరాహ అవతారం, వ్యాసుడి అసంతృప్తి మరియు నారదుడి ఉపదేశం. సో ఎక్కడితోని ప్రారంభం అవుతుంది? సో రైట్, చేయండి అమ్మా. ఇది నరసింహావతారం అనేది 7వ స్కందంలో మనం తెలుసుకుంటాం. మరి గజేంద్రుడి మోక్షం ఈ కథ 8వ స్కందంలో దీని గురించి మనం తెలుసుకున్నాం, గజేంద్ర మోక్షం. మరి వరాహ అవతారం ఇది 3వ స్కందంలో మనం తెలుసుకుంటాం. మరి వ్యాసుడికి అసంతృప్తి. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్. వ్యాసుడి అసంతృప్తి మరియు నారదుడి ఉపదేశం. సో వ్యాసుడు గొప్ప గ్రంథాన్ని రచించినప్పటికీ కూడా, ఓకే, మహాభారతం వంటి గొప్ప గ్రంథాన్ని రచించినప్పటికీ కూడా వ్యాస మహర్షి మనశ్శాంతిని పొందలేకపోయాడు. అప్పుడు నారద మహర్షి ప్రత్యక్షమై శ్రీకృష్ణుడు యొక్క లీలాలు ఓకే కీర్తిస్తూ ఒక గ్రంథాన్ని రచించమని ఉపదేశిస్తాడు. ఎవరు? నారద మహర్షి. ఆ ప్రేరణతోనే భాగవత రచన అనేది ఎవరు చేస్తారు అంటే ఈ వ్యాస మహర్షి చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ భక్తి యోగానికి
అత్యంత ప్రాధాన్యతనిచ్చే పురాణం ఏది? విష్ణు పురాణం, శివ పురాణం, మార్కండేయ పురాణం, భాగవత పురాణం. ఎస్, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. భక్తి యోగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే పురాణం ఏది అనేసి అన్నాను. సో విష్ణు పురాణం, శివ పురాణం, మార్కండేయ పురాణం, ఇక్కడ ఉన్నటువంటి 18 పురాణాల్లో ఇవన్నీ కూడా. అయితే విష్ణు పురాణం ఇది విష్ణు ప్రాధాన్యత గురించి, విష్ణు యొక్క ప్రాధాన్యత గురించి చెప్తుంది. కానీ భక్తి యోగం పైన అంతగా దృష్టి పెట్టలేదు. ఇది శివపురాణం. శివపురాణంలో ఏం చెప్తుంది అంటే శివుడి యొక్క ప్రధానమైనటువంటి శివుడి యొక్క భక్తి గురించి ఇక్కడ చెప్తుంది. కానీ శివుడి పట్ల ఉన్నటువంటి భక్తిని ఇక్కడ నిరూపిస్తుంది మార్కండేయ పురాణం. అంటే ఇది మార్కండేయ దేవి మహత్యం వంటి కథకి ఇది ప్రసిద్ధి, కాబట్టి ఇది కాదు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏమని బోధించాడంటే ఇది భక్తి అనేది ప్రతి ఒక్క యోగానికి సర్వోత్తమైనటువంటి మార్గము ప్రతిపాదిస్తుంది. ఓకే, అంటే ప్రేమ మరియు సేవతో భక్తిని పొందగలుగుతాము. ఒకటి ప్రేమ, రెండోది సేవ. సో ముఖ్యంగా శ్రీకృష్ణుని పట్ల ఉన్నటువంటి భక్తి మరియు అత్యంతమైనటువంటి ప్రామాణికం. ఒకటి ప్రేమ. శ్రీకృష్ణుడు ఏం బోధించాడంటే ప్రతి ఒక్క జీవికి ప్రేమ ఉండాలి. ఓకే, రెండోది సేవ ఉండాలి. ప్రేమ మరియు సేవ ఈ రెండు గుణాలు ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో సో ఆ వ్యక్తిలో భక్తి అనేది సంపూర్ణంగా ఉంటుంది. సో ఇది బోధించింది ఎవరంటే భాగవత పురాణంలో ఇది బోధించడం జరిగింది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈస్ అబౌట్ అవర్ కోర్స్. ఓకే, సో పేపర్ 2లో ఉన్నటువంటి 25,000 బిట్స్ ఇస్తున్నాం. సో పేపర్ 1లో 40,000, ఇది 30,000కి వెళ్తుంది. సో మా లక్ష్యం ఒకటి 1,00,000 వరకు బిట్స్ అందించడం. దీంట్లో చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటుంది, సబ్ టాపిక్ వైజ్ బిట్స్ ఉంటాయి. సబ్ టాపిక్ అంటే చూడండి మహాభారతం ఉంది. మహాభారతంలో ఏటు ఉంటాయమ్మా 18 పర్వాలు ఉంటాయి, 60 పాత్రలు ఉంటాయి, 36 ప్రాంతాలు ఉంటాయి, ప్రదేశాలు ఉంటాయి, 17-20 రాజవంశాలు ఉంటాయి. సో వీటన్నిటి గురించి సంపూర్ణమైన కంటెంట్ మన పిఆర్ అకాడమీలో మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, చాలా మంది నిన్న కూడా కొన్ని సందర్భంలో ఉన్నాడు. లేదు అంటే అభిమన్యుడు ఉన్నాడు. లేదు అంటే మనం తీసుకుంటాం ఇక్కడ జయద్రథుడు ఉన్నాడు. ఓకే, కీచకుడు ఉన్నాడు. సో వాళ్ళు ఎవరు, ఏ దేశానికి అధిపతులు, వాళ్ళు చేసిన కర్మలేంటి, దుష్కర్మలు ఏంటి, దాని దుష్కర్మలకు పొందిన ప్రతిఫలం ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎటువంటి అస్త్రాలు, వారు ఏ రాజ్యానికి రాజ్యాధిపతి, వారు ఎవరి యొక్క ఏ దేవతని పూజించి వరాన్ని ప్రసాదంగా పొందారు, ఇలా అనేక రకాల విషయాలు కేవలం ఈ పాత్రల్లో లభిస్తాయి. ఎందుకంటే పాత్రల నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. అంత డీటెయిల్గా డెప్త్గా మేము కంటెంట్ అందించాం. 8 నెలలు కష్టపడి 5 టీచర్స్ తయారు చేసినటువంటి కంటెంటే ఈ పిఆర్ అకాడమీ ఎండోమెంట్. వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంత పిక్చర్ ఓరియంటెడ్గా, ఇంత ద బెస్ట్గా ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ అయ్యేలాగా ఎగ్జామ్లో నాకైతే నమ్మకం ఉంది. త్వరలో ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్స్ అన్నించుకొని పెడతాను. ప్రతి ఒక్క చాప్టర్ నుంచి ఎగ్జామ్ ఓరియంటెడ్ స్పెషల్గా టీచర్ ఆల్రెడీ రాస్తున్నారు. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్స్ అని పెడతాను. వాటి నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే సేమ్ మోడల్, సేమ్ క్వశ్చన్ రాకపోతే సేమ్ మోడల్ అయితే వస్తుంది. ఒకసారి ఆలోచించండి, 50,000 బిట్స్ కానీ పేపర్ 2 నుంచి మీకు ఇస్తే బిట్ రాకుండా ఉంటుందా? 150 బిట్స్ 50,000 నుంచి రావా? ఆలోచించండి ఒకసారి. అయితే సార్ నేను బిట్స్ మాత్రమే చదివేసి వెళ్ళిపోతాను అంటే ఇట్స్ ఇంపాసిబుల్. కాన్సెప్ట్ తెలిస్తేనే బిట్స్ మనం చేయగలుగుతాం. ఇప్పుడు చూసుకోరు స్కందాల గురించి ఎంత డిఫికల్ట్ ఫేస్ చేసాం, కన్ఫ్యూజ్ అయ్యాం. మరి అటువంటి కన్ఫ్యూజ్ లేకుండా మనం పొందాలి అంటే వీటిపైన కంప్లీట్ అవగాహన ఉండాలి. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. రేపు కూడా లైవ్ ఉంటుంది. సో రేపు మేమ్ గారు తీసుకుంటారు. ఒకవేళ మేమ్ గారు తీసుకోకపోతే నేను తీసుకుంటాను. రేపు మేమ్, ఎల్లుండి కూడా సార్ తీసుకుంటారు. తర్వాత నాది ఇలా షెడ్యూల్ వేయడం జరిగింది. ఆ షెడ్యూల్ త్వరలో టైం టేబుల్ రూపంలో మీకు వస్తుంది. సో ఈ షెడ్యూల్ ఇప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ ఇంకా మేము కాన్సెప్ట్ పూర్తిగా దిగలేదు. సో ఎందుకంటే ఇంకా కొన్ని వర్క్లు జరుగుతున్నాయి కాబట్టి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఒక టాపిక్ ఉంటుంది. ఏ టాపిక్ నుంచి ఎగ్జామ్ ఉంటుంది, ఆ టాపిక్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని గంటల్లో మీరు ఏం చదవాలి, ఒక టైం టేబుల్ అనేది రిలీజ్ చేస్తాను. దాంట్లో అతి త్వరలో అది చేస్తుంది. దానికి ఇవన్నీ
సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు కొంత అవగాహనతో పాటు ఇప్పుడు ఎంత అంటే చాలా డీటెయిల్గా చూడండి, ఎక్కడైనా 4 క్వశ్చన్, ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్, 4 ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ సంపూర్ణమైన కంటెంట్ మీకు వస్తుంది. కంటెంట్ నాలెడ్జ్తో పాటు కాన్సెప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకో లైవ్ సెషన్ ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. సో రేపటి సెషన్ నాది కాదు, మేమ్ గారిది ఉంది కాబట్టి నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. సో రేపటి మ్యామ్ క్లాస్ కూడా అందరూ రండి. సో టెస్ట్ సిరీస్ ఒకటే కోర్సు పెట్టండి సార్. పెడదాం త్వరలో పెడదాం, ఇప్పుడు కాదు. ఓకేనా? థ్యాంక్ యూ.